Please subscribe Telugu 7 Media. నువ్వే తీసినది ఈరోజు తీసుకొని వచ్చారు ఇక్కడికి అంతే. సో అప్పటి నుంచే యూ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ అండ్ అ స్టార్. సో కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఎస్ ప్లీజ్ గో అహెడ్. నువ్వు వెయిట్ చేయి, నీవు ఉన్నాయి వీడియోలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, రెస్పెక్టెడ్ గెస్ట్స్ అందరికీ నమస్కారం అండి. సో ముందుగా కోన వెంకట్ సార్తో మొదలు పెడతాను. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనేది చాలా చాలా చిన్న మాట. అంటే కోడ్ తర్వాత కోడ్ చేసేటప్పుడు నాని అన్న ఉన్నారన్న చాలా ధైర్యం ఉండేది సార్. హ్యాపీగా పడుకునే వాళ్ళం సార్. ఆ ప్రమోషన్ టైమ్స్ లేట్ చేసిన కోడ్ అంత రీచ్ అయిన తర్వాత, ఆడియన్స్లోకి అంత రీచ్ అయ్యి, అంటే చందుని జాబ్లీని అంత దగ్గర చేసుకున్న తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేయాలని చాలా కంగారు పడుతున్న టైంలో సార్ మీరు ఈ కథను తీసుకురావడం, ఎప్పుడైతే మీరు ఈ సినిమాని తీసుకొని మీరు ప్రొడక్షన్ చేస్తున్నారు, మీరు ఈ క్రియేషన్స్లో ఉన్నారని తెలిసిన తర్వాత హ్యాపీగా దుప్పటేసుకొని పడుకున్నాను సార్. సార్, మీరు ఈ కథలో ఉన్నారని తెలియగానే ఫస్ట్ ఆ వెంకీ, అదుర్స్ అవన్నీ గుర్తొచ్చాయి సార్. ఆ ధైర్యం వచ్చింది సార్, మీరున్నారని ఆ నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక నాన్నలా చూసుకున్నందుకు ఐ లవ్ యూ సో మచ్ సార్. అంతే, థ్యాంక్ యూ సార్. అండ్ ఏదో ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ వస్తేనో, లేకపోతే ఏదో ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక క్యారెక్టర్ వస్తే చాలా బాగుంటుందని ఫీల్ అయ్యారు. నా కోసం ఎంతమంది ఇక్కడ కూర్చున్నారంటే అమ్మో నా వల్ల కావట్లేదు సార్. సార్ విజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. సురేష్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. జగదీష్ అన్న, థ్యాంక్ యూ. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అన్య, శ్రీ విష్ణు అన్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సార్ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో సార్. అండ్ వచ్చిన వివి వినాయక్ గారికి, బండ్ల గణేష్ గారికి, వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అండ్ బాబీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ బాబీ అన్న. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అనేది చాలా చీప్గా అనిపిస్తుంది. ఈ ఇండస్ట్రీలో ఈ సినిమా అనే పిచ్చి నన్ను ఎంతవరకు తీసుకెళ్తుందో అప్పటి వరకు మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు బ్యాండ్ మేళం, ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిలిం అండి, ఇట్స్ ఎ డ్రీమ్, ఇట్స్ అన్ ఎమోషన్. మార్చ్ 26వ తారీఖున మీ అందరి ముందుకు రాబోతుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మా అమ్మ నాన్నకి, అండ్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్కి, అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ, కొరియోగ్రాఫర్స్కి, పేరు పేరున అందరికీ చాలా 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 థ్యాంక్స్. టైం అయిపోతుంది కాబట్టి అందరి పేరు చెప్పలేకపోతున్నాను. బట్ ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్తున్నాను. మార్చ్ 26న బ్యాండ్ మేళం అనే సినిమా రాబోతుంది. ఈ యాదగిరి మిమ్మల్ని ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, బాధపడిపిస్తాడు. అన్ని ఫీలింగ్స్ మీకు ఖచ్చితంగా తెలుస్తాయి. బ్యాండ్ మేళం అనే సినిమా మీకు తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. ప్లీజ్ కమ్ టు థియేటర్స్, వాచెస్ అండ్ బ్లెసెస్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అదే ఆ వీడియో అంటే నేను ఎప్పుడో వాళ్ళ సిస్టర్తో కూర్చున్నప్పుడు తను ఏదో వీడియోస్ చూస్తుంటే ఈ వీడియో బాగా అనిపించి అందరికి చూపించాను. బట్ ఈ వీడియో ఎక్కడ ప్లే చేస్తాను నాకెందుకు తెలుసు. నువ్వు ఎవరికైతే ఈ వీడియో చూపించకూడదో వాళ్ళకి చూపించేసావు, వాడేమో ప్రపంచానికి చూపించేశాడు. అది అయినా ఈ జనరేషన్ వాళ్ళు ఎవరెవరైతే వీడియోలు చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి, తర్వాత ఇలా పెడతారు మీ వీడియోలు. ముందుగా అందరికీ థ్యాంక్స్ మా బ్యాండ్ మేళం సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ నాకు తెలియదు ఇంత పెద్దవాళ్ళని చూస్తానని కూడా నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ నాకు అంటే కోర్టుకి ముందు చాలా స్ట్రగుల్స్ అయినాయి. అంటే ఆడిషన్స్ ఇచ్చేదాన్ని, బట్
సెలెక్ట్ అవుతానో లేదా అని అసలు హోపే ఉండేది కాదు. సో అలాంటప్పుడు జగదీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ అసలు ఫస్ట్ నేను ఆడిషన్ కోర్టుకి ఆడిషన్ ఇచ్చినప్పుడు కూడా అసలు నేను సెలెక్ట్ అవుతానని కూడా నాకు తెలీదు. బట్ అయ్యాను. చిన్న లక్ యాడ్ అయింది దానికి, నా స్ట్రగుల్లో లక్ యాడ్ అయింది. అండ్ దానికి ఖచ్చితంగా మేము నాని గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఎందుకంటే అసలు ఫస్ట్ ఇది నెక్స్ట్ ఏం సైన్ చేస్తున్నాం అనే ముందు ఒక సినిమా అనేది బయటికి రావాలి, అసలు మనం ఏంటనేది తెలియాలంటే ఖచ్చితంగా మనల్ని నమ్మి తీసుకున్నందుకు ఫస్ట్లీ చాలా థ్యాంక్స్ నాని గారికి. అండ్ దీప్తి అక్క థ్యాంక్ యూ సో మచ్, అడగగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోర్ట్ అనేది చాలా 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 పెద్ద బ్లెస్సింగ్ నాకు. ఎందుకంటే దానికంటే ముందు అసలు నేను ఓకే ఇన్స్టాగ్రామ్లో తెలుసు, బట్ కోర్ట్ తర్వాత అందరి ఇంట్లో జాబిలి జాబిలి చందు చందు జాబిలి అనుకుంటా అందరూ ఓన్ చేసుకున్నారు. ఎటెళ్ళినా చందు జాబిలి, ఎటెళ్ళినా చందు జాబిలి. అండ్ ఇప్పటికీ అదే క్యారీ ఫార్వర్డ్ అయింది. మా ఇద్దరిని చాలా ఓన్ చేసుకున్నారు. ఎటెళ్ళినా మీరు కోర్టులో చాలా బాగా చేశారు, కోర్టులో చాలా బాగా చేశారు అనుకుంటా. అండ్ అవన్నీ చాలా నాకు కొత్తగా ఉండేవి, బట్ ఇప్పుడు చాలా 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 హ్యాపీగా ఉంది. అలాంటి ఒక ఫిలిం మేము చేసాం అని చెప్పుకోవడానికి చాలా గ్రేట్ఫుల్గా ఉంది. అండ్ ఆఫ్టర్ కోర్ట్ అసలు ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు బెక్కం గారు నాకు కాల్ చేసి ఏదో ఒక కథ ఉందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అది కోన వెంకట్ గారు చెప్పారు దట్ ఒకసారి విను కథ చాలా బాగుంటుందని. వెళ్ళాను, విన్నాను, అసలు చాలా చాలా బాగా అనిపించింది. 2.5 hours మా సతీష్ గారు నుంచోనే కథ చెప్పారు. అండ్ ఆయన ఎంత డెడికేటెడ్గా చెప్పారంటే అంత అంత బాగా చెప్పారు. అండ్ నాకు చాలా చాలా నచ్చిన పార్ట్ ఏంటంటే క్లైమాక్స్. సో ఆ క్లైమాక్స్ అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అలా ఉండడం. అండ్ అండ్ ఏమన్నా చెప్పాలంటే ఇందాక చెప్పిన డైలాగులు ఏమైనా చెప్పి. ఫస్ట్ ప్రేమలో ఎంత ఎంత హిట్ అయిందో ఆ తర్వాత మళ్ళీ అదే తిప్పుకుంటున్నాం అని ఈ బ్యాండ్ మేళం సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయామంటే సేమ్ మేము ప్రేమలోకి 1 million 2 million అని రోజు మెసేజ్లు చేసుకునే వాళ్ళం నేను రోషన్. అరే 2 million హిట్ అయిందిరా. సో ఈ సేమ్ తిప్పుకుంటున్నాం అదే ఎక్సైట్మెంట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అంత మంచి అంటే ఈ సినిమాలో వచ్చిన పాటలన్నీ మీరు పెద్ద హిట్ చేశారు. అండ్ ఖచ్చితంగా బ్యాండ్ మేళం అనే సినిమా మీ అందరికీ నచ్చుతుంది. చందు జాబ్లీ నుంచి యాదగిరి రాజమ్మని ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. సో అందరూ తప్పకుండా 26th మా సినిమా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. సగం సినిమా నవ్వామంటే అది మీ వల్లే. చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ రోషన్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై బెస్ట్ కో ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. తెలుసుగా టెన్షన్ అనమాట. అండ్ సిరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద బెస్ట్ కో ఆర్టిస్ట్. అండ్ చాలా కంఫర్టబుల్ సిరి, నువ్వు నీతో ఎప్పుడు పర్ఫామ్ చేసినా. యా థ్యాంక్ యూ. అండ్ నా ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నాని అన్న, ఐ లవ్ యూ అన్న, ఐ లవ్ యూ సో మచ్, లవ్ యూ. నాకు తెలిసి ఇంకో 10 నిమిషాల తర్వాత మీకు ఇంకొన్ని విషయాలు గుర్తొస్తాయి. ఈలోపు అందరినీ మనం వేదిక మీదకి పిలిచేద్దాం. ఓకే, సో ఇన్వైటింగ్ అలాగే ప్రొడ్యూసర్ గోపి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నా పేరు శ్రావ్య. I'm Kona Venkat's daughter. I'm so proud of him. I'm so proud of this movie. And I'm really excited to watch it with all of you on the 26th of March. So congrats to the entire team and good luck.
పేరు పేరున నమస్కారాలు. అదే కోన వెంకట గారి ఈవెంట్స్ అన్న, ఫంక్షన్ అన్న, ఫిల్మ్స్ అన్న అది బయటది కాదు, నా సొంతం లాంటిది. అందుకే ఎప్పుడు పిలిచినా పిలవకపోయినా మేము అందరూ ఇక్కడే ఉంటాం. కోన గారు మంచి రైటర్ అని అందరికీ తెలుసు. దాన్ని మించి చాలా మంచి ప్రొడ్యూసర్ కూడా. ఆయన సెలక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా బాగుంటాయి. ఇవన్నీ పక్కన పెడితే ఆయన చేస్తున్న ప్రమోషన్ చూస్తుంటే నాకు నిజంగా భయంగా ఉంది. నెక్స్ట్ సినిమా తీస్తే ఎన్ని ఊళ్ళు తిరగాలి, ఎక్కడి నుంచి మొదలెట్టాలి అర్థం కూడా కావట్లేదు. రోజు సిట్టింగ్లో ఉంటున్నారు. చిరంజీవి గారి సినిమా మేము పనిచేస్తున్నాం, ఒక గంట ఇటు మిస్ అయిన చూస్తే ఏదో ఊర్లో కనిపిస్తున్నారు, ఏదో కాలేజీలో కనిపిస్తున్నారు, ఏదో గల్లీలో కనిపిస్తున్నారు, అన్ని ఊర్లు తిరిగేస్తారు, అన్ని కవర్ చేస్తున్నారు. ఈ సినిమా 26th వస్తుందని ఈవెంట్ ఇది అక్కర్లా, ఆల్రెడీ జనానికి రీచ్ అయిపోయింది. సో కోన గారి గురించి నేను నా జర్నీ చెప్పాలి అంటే నాకు ఇందాక వినయ్ అన్నని చూస్తున్నప్పుడు అనిపించింది. నేను మిస్టర్ పర్ఫెక్ట్ దశరథ్ గారి దగ్గర చేస్తున్నప్పుడు కోన గారి దగ్గర ఒక ప్లేస్మెంట్ ఉందని తెలిసి దశరథ్ గారు నన్ను కోన గారితో మాట్లాడి పంపించారు. అప్పుడు కరెక్ట్గా అదుర్స్ జరుగుతుంది. సో అదుర్స్ నా ఫస్ట్ ఫిల్మ్ కోన గారితో. సో అక్కడి నుంచి మొదలెట్టి నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిన్నికృష్ణ గారు గురువులు అయితే, ఆ తర్వాత కోన గారి దగ్గర నా రెండో గురువులు. ఆయన దగ్గర నేను ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మెలగాలి ఇవన్నీ తెలుసుకున్నాను. ఆ తర్వాత ఏ అదూర్స్ అయితే మేము నా ఫస్ట్ సినిమా అయిందో అక్కడి నుంచి మొదలెట్టి మళ్ళీ అదే అదూర్స్ హీరో తారక్ గారితో నేను జైలో కూసి చేయటం, దానికి కోన గారు ఉండటం నాతో పాటు నాకు చాలా నాస్టాలజీగా అనిపించింది నాకు వినాయక్ గారిని చూస్తున్నప్పుడు. సో థ్యాంక్ యూ కోన గారు. మనం అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. నేను, కోన గారు, చక్రి, మోహన్ కృష్ణ గారు, వినీత్. సో నాకు బాగా గుర్తు, జైల్లో కూసి అయితే మేము టీం పక్కాగా ఉండటం వల్ల నాకు తెలిసి 15 రోజుల్లో ఫస్ట్ హాఫ్, 16-17 రోజుల్లో సెకండ్ హాఫ్ రాసి బౌండ్ స్క్రిప్ట్ వెళ్ళి డైరెక్షన్ చేయటం జరిగింది. సో అంత సింక్లో ఉంటాం. అలానే ఈ సినిమా నేను లాస్ట్ టైం ఆల్రెడీ ఒక ఈవెంట్లో చెప్పాను, రోషన్ టీజర్ చూసిన వెంటనే రోషన్ చాలా చాలా మంచి యాక్టర్ అవుతాడు, ఆల్రెడీ యాక్టర్ స్టార్ మెటీరియల్ అవుతాడని. అంత బాగుంది ఈ సినిమా. ఇందాక నాకు సురేష్ బాబు గారు చాలా మంచి మాట అన్నారు. జనరల్గా ఆయన చాలా పిన్ పాయింట్గా చూస్తారు సినిమాని, అంటే ఆయన విశ్లేషణ చాలా బాగుంటుంది, నేను బాగా నమ్ముతాను. ఆయన ఏమన్నారంటే, ఈ సినిమాని చూశాను బాబు మొత్తం అనగానే నాకు ఒక పెద్ద క్యూరియాసిటీ పెరిగింది, ఏమంటారా అని. చాలా బాగా చేశాడు రోషను. ఎంత బాగా చేశాడంటే ఆ పేరు చాలా బాగా చేశారు. ఏదన్నా సీన్స్లో మనం ఫోన్ చూసుకుంటే అవకాశం లేకుండా అంత బాగా పర్ఫామ్ చేశాడు రోషన్ అన్నారు. సో సురేష్ బాబు గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి అంత స్టేట్మెంట్ ఇచ్చారంటే రోషన్, ఇంకా చూసుకో, నీ కెరీర్ నువ్వు ఇంతే వినయంగా ఉంటే చాలు, నీ టాలెంట్ నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. అలానే శ్రీదేవి, ఇందాక నేను చూసినప్పుడు నీ కళ్ళ నీళ్ళు చూస్తే అర్థమైంది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు. ఎక్కడో చిన్న పసిపిల్లవి యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ దాకా వచ్చావంటే నీ టాలెంట్ కంప్లీట్గా నీ తల్లిదండ్రుల విషెస్, వాళ్ళ సపోర్టు. అండ్ రోషన్, నువ్వు కూడా నాకు తెలీదు నువ్వు ఇన్స్టాలో చిన్న చిన్న రీల్స్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చావని, ఎక్కడో డ్యాన్సర్ అని బాగా హార్డ్ వర్క్ చేసావని తెలుసు, కానీ నీవే కదా నువ్వు చేస్తేనే కదా వచ్చినాయి. అదే అంటున్నా, నువ్వు సర్ప్రైజ్ అయిపోయి షాక్లో ఉన్నావు. ఆ పాప కూడా అలానే, శ్రీదేవి కూడా. మీ ఇద్దరు కళ్ళే గమనిస్తున్నాను. మీ జర్నీ ఇక్కడ దాకా వచ్చింది, ఇంకా ముందుకు వెళ్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా 26th రిలీజ్ అవటమే కాదు, చాలా పెద్ద హిట్ సాధిస్తని ప్రమోషన్స్, టీజర్స్, ఆడియో వల్ల నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. డైరెక్టర్ ఫస్ట్ సినిమా అయినా సరే కోనగారి సతీష్ తమ్ముడు, నువ్వు కోనగారి చేతుల్లో పట్టం చూసేవా సినిమాని. నేను ఎప్పుడు ఒకటే ఫీల్ అవుతాను, నాకు ఇప్పుడు 6 సినిమాలు చేశాను. మనం ఎంత పెద్ద స్టార్తో చేస్తున్నా సినిమా ప్రమోషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సినిమా రిలీజ్ అవుతుంది, ఆ సినిమాలో సాంగ్స్ కానీ ప్రతిదీ జనాల్లోకి తీసుకెళ్ళాలి. దానికి ఖచ్చితంగా ఒక ప్రొడ్యూసర్ ఉన్నవాడు చాలా చాలా ఇంపార్టెంట్. సినిమాకి డబ్బు పెట్టేవాడే కాదు ప్రొడ్యూసర్, సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళేవాడు అసలైన ప్రొడ్యూసర్. సో ఈ సినిమాకి ఓ డైరెక్టర్గా నీకు ఆల్మోస్ట్ 80% టాస్క్లన్నీ కోనగారిని పక్క నుండి రాసేసారు, ఎగ్జామ్ అని అర్థం అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సతీష్. ఆ ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు కుర్రోడి తాలిగట్టే సీన్ పెట్టించినప్పుడు అనిపించింది నాకు, నిజంగానే నువ్వు అందరిలో కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నావు. ఖచ్చితంగా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. తర్వాత విజయ్, కంగ్రాచులేషన్స్ విజయ్. ఎప్పుడు చెప్తుంటాను, మంచి ఆడియోస్ ఇస్తుంటావు. ఈ సినిమాకి కూడా
సినిమా ఎప్పుడు జనాల్లోకి వెళ్ళేది ఫస్ట్ ఆడియోనే. అది సక్సెస్ అయితేనే ఫస్ట్ జనాలు సినిమా గురించి చూస్తారు, పోస్టర్ వైపు అయినా టీజర్ వైపు అయినా. సో మొన్న బాస్ కూడా చాలా బాగా చేసాడు ఈ అబ్బాయిని. ఆయన అడిగి సాంగ్స్ మరీ చూశారు. నేను చిరంజీవి గారి దృష్టిలోకి వెళ్ళి అంత బాగా నచ్చినాయి ఆయనకి కూడా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ విజయ్. తిను ఎంత ఐ మీన్ ఆర్గానిక్గా ఉంటాడంటే, ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత కూడా కాకినాడలోనే ఉంటాడండి. కాకినాడ కదా, ఇది కట్ చెప్పాలంటే కాకినాడ వెళ్ళాలంట. సో కాకినాడ నుంచే సొంత భూమిని సొంత మట్టిని వదలకుండా అక్కడి నుంచే పనిచేస్తున్న విజయ్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ తమ్ముడు. అండ్ కెమెరామెన్కి, ప్రతి ఒక్కరికి, ఎడిటర్కి, రైటర్స్కి, ఫ్రెండ్స్ క్యారెక్టర్లకు కూడా చాలా స్పేస్ ఇచ్చి చివరిలో వచ్చిన ర్యాప్ సాంగ్లో కూడా చూస్తున్నాను. అలానే ఏవిఎస్ గారి పాపకి, మేడం నేను ఎప్పుడో ఒక ఆర్టికల్ చూశాను, మీరు మీ నాన్నగారికి హెల్త్ ఇష్యూ ఉంటే, ఒక మగపిల్లలు ఎలా ఆలోచిస్తారో నాకు తెలియదు కానీ ఆడబిడ్డ ఉండి మీరు వచ్చి మీ నాన్నగారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు ఆర్గన్ డొనేట్ చేశారు. మిమ్మల్ని కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ తండ్రిని. నిజంగా నాకు కూడా కూతురు ఉంది, చాలా ప్రౌడ్గా ఉంటుంటుంది. మగపిల్లలం అయితే నాతో సహా మేము మా నాన్న ఏం తెచ్చాడు, బొమ్మలు ఏం తెచ్చాడు అని ఆలోచిస్తుంటాం తప్ప ఆడపిల్లలు బంగారు తల్లులు. థ్యాంక్ యూ సో మచ్ మీ మీ మంచితనానికి, మీ నాన్నగారిని ప్రేమించిన. సో ఇంకేమైనా మర్చిపోతే క్షమించండి. ఆ బెక్కం వేణుగోపాల్ గారికి ముందు మీ దగ్గర నుంచి మొదలైందంట ఈ సినిమా. ఇలాంటి మంచి సినిమాని కోన గారి దాకా తీసుకెళ్ళినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ పేరున యాక్టర్స్ అందరికీ, యోగ్యత గారికి అందరికీ పేరున, అలానే ఈ సినిమాలో చేసిన సుమ కనకాల గారికి, ప్రమోషన్లో భాగమైన సుభాకల్ గారికి, అండ్ ముఖ్యంగా కోన వెంకట గారు డాటర్స్ పేరు మీద ఈ సినిమాని ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఖచ్చితంగా లక్ మీకు, వాళ్ళ లక్ కూడా మీకు కలిసి వస్తుంది. ఎవరైనా మర్చిపోతే క్షమించండి సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారు, కోన వెంకట్ గారు. షాదియా, ఇట్స్ యువర్ ఫిల్మ్ ప్లీజ్, యు ఆర్ ద ప్రొడ్యూసర్. మీ ఇల్లే అనుకోదా? అలవాటు కావట్లేదు ఈ అమ్మాయికి ప్రొడ్యూసర్ అని, అలవాటు చేస్తున్నా. ఎస్, సురేష్ బాబు గారు, మీ విషెస్ ప్లీజ్. Enough. Kona, wish you all the best. This will do extremely well for you. నాకు కోనా సినిమా చూపెట్టారు. On that day, that Shiva, he was the editor and the screenplay. No, Shiva came. First Shiva came and he showed me. తర్వాత సతీష్ వచ్చారు. సినిమా చూసిన వెంటనే I was very impressed the way they put this film together, and special impression on Roshan. He really held a lot of scenes very, very well. Congratulations. And even the girl, both of them did extremely well. So I wish them all the best. Vijay, really good music. Satish, very, very well done. Wish you all the best. The entire team, a bunch of friends unnaru. All of them did very well. The parents did very well. There are, ఏంటే మీరు పైకి రావచ్చు కదా, మీరు అందరు బాగా నవ్వించారు, రావచ్చు. So they were all very good in this film, and I wish this film does very well. Thank you. ఇంతమంది ముందు మాట్లాడాలంటే కొంచెం టెన్షన్గా ఉంది, బట్ ఐ హ్యావ్ టు టాక్ బికాస్ ద హోల్ హాఫ్ ఆఫ్ ద ఫ్రంట్ రో ఇస్ ఆర్ టీమ్, like my family. Yeah, exactly. So Roshan, Siri, Vijay, you're all like my family, and I had to be here because it almost feels like na cinema antustundi Venkat garu. And Kona garu, I know you as a master storyteller, but ee roju naku mee gurinchi inka chaala telusuni as a human being, what a amazing person you are. So I wish you the very best. And I had to say one thing. So initially Jagdish cinema script rasinapudu, his initial script had 3 hours of love story, which was a beautiful love story. అదొక్కటే సినిమాగా తీయొచ్చు, అంత మంచి లవ్ స్టోరీ రాశాడు వీళ్ళిద్దరికి. బట్ సినిమా పేరు కోట్ అని పెట్టి లవ్ స్టోరీయే తీస్తే బాగోదు. జగదీష్ అంటే పాపం చాలా కష్టపడి దాన్ని 15 నిమిషాలకి తగ్గించుకున్నాడు. సో ఐ గెస్ కానీ మా అందరికీ సినిమా చూసినాక వీళ్ళిద్దరిని ఇంకొంచెం చూస్తే బాగుండేది, ఇంకొంచెం హ్యాపీగా చూస్తే బాగుండేది, ఏడుస్తూనే ఉంటారు సినిమా మొత్తం అని ఆ చిన్న ఫీలింగ్ ఉండిపోయింది. సో అది తీర్చేయడానికి ఈ బ్యాండ్ మేళం సినిమా వచ్చినట్టుంది. ద ట్రైలర్ లుక్స్ అమేజింగ్. ఐ థింక్ వీళ్ళిద్దరూ చంపేశారు, లిటరల్లీ ఇచ్చి పడేశారు. సో దే ఆర్ అమేజింగ్. ఐ థింక్
వీళ్ళిద్దరూ చాలా మంచి యాక్టర్స్ అండ్ వీ ఆల్ నో దట్ ఫ్రమ్ కోర్ట్. కానీ ఇద్దరిలో ఒక యంగ్ సైడ్ విత్ కామెడీ అండ్ ఎమోషన్. ఐ థింక్ విల్ సీ మోర్ ఆఫ్ దెమ్ ఇన్ బ్యాండ్ మేళం. అండ్ Roshan, I told you this before, right? There's only one person I've seen the kind of dedication you show in life. And Nani ఒకటి అనేవాడు ఏంటంటే జీనా యహా మర్నా యహా అని ఇండస్ట్రీ గురించి. I think you are that guy also who feels that way. So good luck with everything, and I'll be rooting for both of you always, no matter what film you're doing. And of course, Band Malam cinema first day first show. Ticket పక్కన ఉంచండి నాకు. So I'll be there. And Vijay, music, Vijay, yeah. So I think Vijay's music is something that actually puts the film in a totally different stage. ఒకసారి మాకు ప్రేమలో పాట, అఫ్ కోర్స్ నాని ఇస్ దేర్, బట్ ప్రేమలో పాట ఇస్ వాట్ గేవ్ కోట్ ద స్టేజ్ వేర్ సినిమా రిలీజ్ అవ్వకముందు అందరికీ కోట్ అనే సినిమా ఉందని తెలిసిందంటే దట్స్ విజయ్ అండ్ హిస్ మ్యూజిక్. సో ఐ థింక్ థియేటర్లో రిలీజ్ అయిన రోజు ఆడియన్స్ని అందరినీ తిప్పుకుంటావు చుట్టూ, థియేటర్ల చుట్టూ. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. I'm really rooting for the success, and by the trailer చూస్తుంటే and Kona గారి సెలెక్షన్, స్టోరీ సెలెక్షన్ అంటే I'm 100% sure that this will be a blockbuster. Hope to see you all in theatre on 26 March. Sorry. Yeah. అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ గెస్ట్గా వచ్చానన్నది అయితే అబద్ధం. నేను గెస్ట్గా రాలేదు. ఇది నా సినిమా, ఏదో ఓన్ ఫీలింగ్, సొంత సినిమా అనే ఫీలింగ్తో వచ్చా. చందు, జాబిలి ఎప్పటికీ వీళ్ళ సొంత పేర్లతో పిలవలేను నేను, ఇంకా లైఫ్ లాంగ్ అది అలా ఉండిపోద్ది. సారీ ఫర్ దట్. నా చందు, నా జాబిలి ఒక సొంత ఫీలింగ్ అంతే అది. వీళ్ళిద్దరూ యాక్టర్స్గా ఉంటే డైరెక్టర్లకు వచ్చే ఒక కాన్ఫిడెన్స్, ఒక డెబ్యూ డైరెక్టర్గా నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. చందు, జాబిలి వీళ్ళిద్దరు అంటే కోర్ట్ షూట్ చేస్తున్నప్పుడు, షూటింగ్ స్టార్ట్ చేసిన వెరీ సెకండ్ డే రోజు జాబిలికి రోహిణి గారు, సీతారత్నం రోహిణి గారికి మధ్య ఒక ఇంటెన్స్ ఎమోషనల్ సీన్. అంటే ఆ రూమ్లో ఏం జరగలేదమ్మా అని చెప్పే సీన్ ఉంటుంది, తిని ఏడవడం. అది షూట్ స్టార్ట్ చేసిన సెకండ్ డే షూట్ చేసాం. ఆ సెకండ్ డే రోజు అలాంటి సీన్ షూట్ చేయాలనే కాన్ఫిడెన్స్ డైరెక్టర్కి రావాలంటే యాక్టర్స్ నుంచి అది రావాలి. ఆ రేంజ్ కాన్ఫిడెన్స్ డైరెక్టర్కి ఇవ్వగలిగిన యాక్టర్స్ వీళ్ళు. రోషన్ అయితే అసలు కోర్టులో ద ఫస్ట్ షాట్ వీ షాట్ ఆన్ రోషన్ ఈజ్ పోలీస్ స్టేషన్లో పడుకోబెట్టి కాళ్ళ మీద లాఠీతో కొట్టే సీన్ చేసాం ఫస్ట్ కోర్టులో. అండ్ అది నిజమైన లాఠీ, వీడు నిజంగా దెబ్బలు తిన్నాడు, కొంచెం బ్లడ్ కూడా వచ్చింది, సారీ. ఇలాంటి ఆర్టిస్టులు ఉంటే డైరెక్టర్లకు వచ్చే కంఫర్ట్, కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుంది. అండ్ అది రిఫ్లెక్ట్ అవుతుంది కూడా స్క్రీన్ మీద. అండ్ వీఆర్ విట్నెసింగ్ ఇట్. కమింగ్ టు బ్యాండ్ మేళం, కోనా గారు, సార్ కోనా వెంకట్ గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ బ్యాండ్ మేళం హ్యాపెన్. అంటే కోర్టు తర్వాత వీళ్ళిద్దరూ ఏం చేస్తారు, ఏమైపోతారు. యాక్చువల్లీ ఇందాక సుమగారు అడిగినప్పుడు చదువుకోవాలా అవసరం లేదా, టాలెంట్ ఉంటే సరిపోద్దా, ఆ క్వశ్చన్కి కోర్టు అయిన తర్వాత కూడా వీళ్ళిద్దరికి ఏం చెప్పామంటే, అందరూ టీం అంతా, మీరు ఫస్ట్ కనపడద్దు, డిసపియర్ అయిపోండి, సినిమాలు మర్చిపోండి, ఓ 3-4 ఏళ్ళు వెళ్ళిపోయి ఓ మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి చదువుకోండి ఫస్ట్. అంటే కాలేజ్కి వెళ్తే ఓ పుస్తకాల్లో ఏం చదువుకుంటారో తెలియదు, కానీ ఫస్ట్ కాలేజ్ చాలా నేర్పిస్తుంది, ఒక లైఫ్ నేర్పిస్తుంది కాలేజ్. మీరు వెళ్ళి ఫస్ట్ కాలేజ్కి వెళ్ళండి, కాలేజ్ లైఫ్ని మిస్ అవ్వద్దు. మీరు ఈ ఏజ్లో యాక్టింగ్లో ఉండిపోతే లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ఫేజ్ మిస్ అయిపోతారు, గో టు కాలేజ్ అని చెప్పేవాళ్ళం. కానీ వీళ్ళు వెళ్ళలేదు, మా మాట వినలేదు అనుకోండి, అది వేరే విషయం. వింటే బ్యాండ్ మేళం రాదు. సో వినకపోయినందుకు థ్యాంక్స్. అట్లా కాలేజ్ లైఫ్ లాంటివి ఏవో కొన్ని మిస్ అయినా కూడా సినిమా చాలా నేర్పించింది మీకు, మీరు నేర్చుకుంటున్నారు సినిమాతో, అది మాకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు బ్యాండ్ మేళం, ఇందులో చాలామంది ఉన్నారు మా కోర్ట్ నుంచి, ఫ్రెండ్స్ బ్యాచ్లో కానీ ఉదయ్, విహాన్, నైస్. అండ్ విజయ్ బ్రో, వద్దు మన గురించి మనం మాట్లాడుకోవద్దు, మీ గురించి మాట్లాడితే నా గురించి మాట్లాడుకున్నట్టే వద్దు. సో డైరెక్టర్ సతీష్ బ్రో, బ్యాండ్ మేళం మోతం మోగిపోవాలి. 26 March 26 బ్యాండ్ మేళం.
మొగాలి. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అండ్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. బ్యాండ్ మెలన్ టీంని విష్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే శ్రేయోభిలాషులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి, చిన్నలకి అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు దాకా ఇక్కడ స్టేజ్ మీద అందరూ చాలామంది పెద్దలు చాలామంది సినిమా గురించి వీళ్ళకి ఆశీస్సులు ఇవ్వడానికి ఇచ్చారు. అవన్నీ నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక నేను ఎంత ఫాస్ట్గా చెప్పేస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు స్టేజ్ మీద నుంచి వాళ్ళందరూ, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే లేట్ అయిపోయింది కదా. కూల్. రోషన్ నుంచి మొదలు పెడదాం. నా కొడుకే కదా, నా కొడుకు క్యారెక్టర్ కింద చేశాడు స్వాగ్లో రోషన్. ఇదే స్టేజ్ మీద, ఇదే హోటల్లో, ఇదే హాల్లో నిజంగా టాలెంట్ ఉన్నవాళ్ళు ఫ్యూచర్లో హీరోలు అవుతారంటే ఇటు ఫస్ట్ అవుతాడని చెప్పా. 3 ఏళ్ళలో ఆల్రెడీ ఒక లాస్ట్ ఇయరే బ్లాక్ బస్టర్ సినిమా కొట్టేసి ఈ ఇయర్ కూడా కొట్టడానికి వచ్చాడు. తప్పకుండా ఈ సినిమా నీకు మంచి సక్సెస్ అవ్వాలని, ఇలాగే ఫ్యూచర్లో మంచి మంచి కథలు, బాగా కష్టపడాలి. ఎన్ని హిట్లు వచ్చినా కూడా బాగా కష్టపడి మంచి ఓల్డ్ ఫ్యూచర్ ఉంది. సో నీకు అడ్వాంటేజ్ ఏంటంటే చాలా యంగేజ్లోనే మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. అవి మంచిగా యూజ్ చేసుకుని ఇంకా మంచి మంచి కథలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ అమ్మాయి చాలా బాగా చేసింది, శ్రీదేవి కోర్టులో. దీంట్లో కూడా డెఫినెట్గా బాగా చేస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయిది కాకినాడ కాబట్టి. కాకినాడ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే నేను ఆ పక్క ప్రాంతం నుంచి వచ్చిన వాడిని కాబట్టి. సో తప్పకుండా నీకు మంచి ఫ్యూచర్ ఉండి మంచి హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఇంకెవరమ్మా? విజయ్ బుల్గానియా ఎవరికి తెలియని విషయం ఏంటంటే మేమిద్దరం క్లాస్మేట్స్. బట్ ఒక కాలేజ్ కాదు. అదేంటనేది నెక్స్ట్ మా కామ్రేడ్ కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డెఫినెట్గా చెప్తాను. మనోడి గురించి చాలా చెప్పాలి. ఎప్పుడు కూడా విజయ్ మ్యూజిక్కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని కూడా నాకు నిజంగా తెలియదు. ఒక పాటని చాలా అద్భుతంగా ఉందని చెప్పి నాకు నేను కదిలి విజయ్ బుల్గాని అంట ఇతను ఎలాగన్నా పట్టుకోండి అని పాట విన్న గంటలో నేను ట్రై చేశాను. కొత్తప్పుడు 2-3 ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే ఎరా నీకు ఎప్పుడు ఈ మలయాళం వాళ్ళని తమిళ వాళ్ళు దొరుకుతారు, తెలుగు వాళ్ళు దొరకరా అన్నాడు. అంటే విజయ్ బుల్గాని అనేసరికి నేను నిజంగా మలయాళం అనుకున్నాను. తీరా చాలా రోజుల తర్వాత చూస్తే మావాడు మేము బెంచ్ మేట్స్. ఆ స్టోరీ కూడా చెప్తాను మీకు ఎలా ఏంటంటే క్లాస్మేట్స్. అండ్ సూపర్ విజయ్, గ్యారంటీ ఎరగేస్తావు నువ్వు, డౌట్ లేదు. ఇది అయిపోయి మనదే నెక్స్ట్. డైరెక్టర్ సతీష్ గారు ఆల్ ది బెస్ట్ అండి. 2 నిమిషాలు మాట్లాడినా కూడా స్టేజ్ మీద చిన్న చమత్కారం అయిందో డెఫినెట్గా అది సినిమాలో కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అట్లాగే ఈ సినిమా ఇది చూస్తుంటే నాకు వైబ్ డెఫినెట్గా చాలా మంచి సినిమా అవుతుంది. క్లైమాక్స్ గురించి చూసిన వాళ్ళు చాలా బాగా చెప్తున్నారండి. నాకు ఒక 13-14 ఇయర్స్ బ్యాక్ మేము ఉయ్యాల జింపాల అనే ఒక సినిమాకి ఇదే వైబ్తో ఒక సూపర్ బ్లాక్ బస్టర్ సెన్సేషన్ అయ్యింది. ఎందుకో నాకు ఈ పోస్టర్లు చూస్తున్నా ఇదంతా చూస్తుంటే కూడా అంతకంటే గొప్ప పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తప్పకుండా అవుతుందని నమ్ముతున్నాను. ఇంకా కోన గారు, నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం మా కోన గారు. ఆయనతో అసోసియేషన్ మేము అసోసియేట్ అయ్యి సినిమా చేస్తున్నాం. అండ్ కోన గారితో ఎలా ఉంటుందంటే మనం చాలా చేయాలనుకుంటాం, ఎన్నో చేద్దాం అనుకుంటాం, కానీ అన్నిటికంటే ముందు వచ్చి ఆయనే చేసేస్తారు. ఒక్కరోజన్నా లేట్గా వస్తారేమో షూటింగ్కి, ఒక్కరోజన్నా మనకు మనం ఏదో చేసేసి ఆయన చూపించి వావ్ అనిపించుకుందాం అని చూస్తాం, కానీ అది ఎప్పుడు కుదరలేదు. నిజంగా సినిమా పిచ్చే సార్. సినిమా పిచ్చి లేకపోతే అలా ఎవరు నిజంగా చేయలేరు. మిగతా అన్ని వాటిలో ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ సినిమా అనేసరికి మాత్రం ఫస్ట్ ఉంటారు. షూట్ స్టార్ట్ కొబ్బరికాయ కొట్టి టైం కల్లా ఉంటారు. అంటే ఇంత ప్యాషన్ నేను అంటే చాలా ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి దీని గురించి చెప్తున్నాను. ఇంత ప్యాషనేటెడ్గా ఉన్న ప్రొడ్యూసర్ నేను ఎవరిని చూడలేదు. ఈయనకి కాళ్ళు బాగోకపోయినా కూడా ఎక్కడో అడవుల్లో
ఎక్కడ సార్ అది అక్కడెక్కడో మ్యాంగ్లూరులో అడవుల్లో, మామూలు అడవులు కాదు కారు అడవులు, అక్కడ కూడా కాలు ఇదైనా కూడా పొద్దున్నకల్లా షార్ట్ కట్టుకుని వచ్చారు అని ఎంతకి ఇంత అంటే సార్ సూపర్ సార్, ఆ పిచ్చే మిమ్మల్ని ఇంతలా డ్రైవ్ చేస్తుంది, నేను గొప్ప గొప్ప సినిమాలు చేసి ఇలా చేసింది, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి యంగ్స్టర్స్కి అందరికీ కూడా, కొత్త కొత్త దర్శకులకి అందరికీ కూడా మీ సపోర్ట్తో ఇండస్ట్రీకి ఒకరోజు మనం వెనక్కి తిరిగి చూసిన తర్వాత మనకంటూ ఇందాక వచ్చిన పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా మీ అసోసియేషన్లోంచి వచ్చిన వాళ్ళందరూ, సో ఇంతమందిని సంపాదించడం చాలా 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 గ్రేట్. ముందు కూడా మీరు ఇలాగే ఉండాలి, ఇలాగే ఎనర్జెటిక్గా ఉండాలి, మంచి మంచి సినిమాలు చేయాలి, కొత్త కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా గుడ్ నైట్. సుమ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సియూ అండి అందరికీ థ్యాంక్ యూ. అండ్ నా ఇందాక నేను శ్రీ విష్ణు గారు గ్రౌండ్. ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కూడా డిస్క్లోజ్ చెయ్యని చెప్పని నా కొన్ని ప్రాపర్టీస్ గురించి చెప్పదలుచుకున్నా. ఇప్పుడు దాకా లైఫ్లో చాలామంది వాళ్ళు ఎంత సంపాదించారు ఏంటి ఎవ్రీ ఇయర్ వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయాలి. నేను రిటర్న్స్ ఫైల్ చేయకుండా దాచుకున్న కొన్ని ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్ ఇవాళ మీ ముందుకు వచ్చారు. నెంబర్ 1 వివి వినాయక్, అతను నేను సంపాదించుకున్న ప్రాపర్టీ. అంటే నా కోసం వచ్చిన ప్రతి వాళ్ళు, బాబీ, అలాగే నేను పరిచయం చేసిన శివ నిర్మాణ నా కోసం టీజర్ ఈవెంట్ అప్పుడు వచ్చాడు. చాలామంది ఇలాగా ఈరోజు ఇంకొక కొత్త ప్రాపర్టీని సంపాదించుకున్న, ఆ ప్రాపర్టీ సతీష్ జవ్హాజీ. సో వీళ్ళందరూ వీళ్ళ ప్రాపర్టీస్ అంటే వీళ్ళ నా ఆస్తులు. ఎందుకంటే వీళ్ళు రేపొద్దున నేనున్నా లేకపోయినా సినిమా అన్నది ఉంటుంది, సినిమా ఉన్నంతకాలం వీళ్ళు ఉంటారు. సో మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన ప్రాపర్టీస్కి వారసులకు వెళ్ళిపోతుంటుంది. అలాగే సినిమా అన్నది వారసత్వంగా తీసుకుని వీళ్ళు దానిని టేక్ కేర్ చేయాలి వీళ్ళు అనే ఉద్దేశంతో నేను ఒక మంచి టాలెంట్ దొరికితే, నాకు బాగా గుర్తు శివ నిర్మాణం నా దగ్గరకు వచ్చినప్పుడు కానీ, ఫస్ట్ సినిమా చేద్దామని బాబీ చెప్పినప్పుడు కానీ, హరీష్ శంకర్ చెప్పినప్పుడు కానీ, వాళ్ళు చెప్పిన కథ, వాళ్ళ ప్యాషన్ చూసి ఈ ప్యాషన్ని ప్రపంచాన్ని పరిచయం చేయాలి. మేబీ అందుకే నన్ను ఆ దేవుడు ఇక్కడ పంపించాడు అనుకున్నా. అలాగే ఒక హరీష్ శంకర్ అవ్వచ్చు, బాబీ అవ్వచ్చు, గోపిచంద్ మల్నేని అవ్వచ్చు, వీళ్ళందరూ, ఓ శివ నిర్మాణ, ఇప్పుడు సతీష్ జవ్వాజీ, వీళ్ళందరూ నా ఆస్తుల కింద ఫీల్ అవుతారు. సో ఈ ప్రాపర్టీ వాల్యూ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. ఇది తగ్గే ప్రాపర్టీస్ కాదు ఇది. సో ఐఎమ్ సో ప్రౌడ్. నా కమింగ్ టు బ్యాండ్ మేళం, రోషన్ అండ్ శ్రీదేవి వీళ్ళిద్దరు లేకపోతే సినిమా లేదు. నేను ఫస్ట్ కథ వినంగానే సతీష్ చెప్పింది అదే, సతీష్ నేను సినిమా చేస్తా. సతీష్, వేణు, బెక్క ఇద్దరు వచ్చారు. సో మన కథ చేద్దాం, నాకు ఈ కథ చాలా బాగా నచ్చింది, కానీ కథని 10 మంది చూడాలి. మారుమూలు ఇవాళ మీరు చూస్తే, నేను ఇప్పుడు సాయంత్రం చూస్తున్నాను, ఎక్కడ లండను, ఎక్కడ స్కాట్లాండ్, ఆస్ట్రేలియా, ఎక్కడెక్కడికో అవుతుంది. ఏంటి సినిమా వీళ్ళు రిలీజ్ అవుతుంది రేపు 26th నాడు. మారుమూల ఈవెన్ స్కాండినేవియన్ కంట్రీస్లో, ఎంటైర్ యూఎస్లో నాకు తెలిసి 300 స్క్రీన్స్, 350 స్క్రీన్స్ వరకు రేపొద్దున 26th రిలీజ్ అవబోతుంది. దానికి కారణం కోన వెంకట్ కాదు, దానికి కారణం రోషన్ అండ్ శ్రీదేవి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ఎందుకంటే వాళ్ళు కోర్ట్ అన్న మూవీతోటి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ తోటి, నాని అన్నవాడు తను చెప్పిన ఒక గొప్ప మాట, మీరు ఈ సినిమా నా కోసం చూడండి, సినిమా నచ్చకపోతే మీరు ఎప్పుడు మళ్ళీ నా సినిమా చూడొద్దు అని చెప్పాడు. చాలా ధైర్యంగా చెప్పాడు. సో దానికి చాలా గట్స్ కావాలి, కన్విక్షన్ కావాలంటే ఆ కథ, ఆ సినిమా, వీళ్ళిద్దరూ, అలాగే మన రామ్ జగదీష్ ఇచ్చిన ఆ కథ, అతను తీసిన విధానం, ఇదే సేమ్ కాన్ఫిడెన్స్ నాకు సతీష్ వీళ్ళందరూ ఇచ్చారు. నేను ఈ కథ విన్నప్పుడు నేను కూడా చెప్తున్నా, ఈ సినిమాని తప్పక చూడండి. ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను రాసిన సినిమా మళ్ళీ మీరు చూడద్దు.
అలా అని రాయడం మానేయరు. మీకు నచ్చేంత వరకు రాస్తూనే ఉంటా, కానీ నచ్చకపోతే నేను రాసింది మళ్ళీ చూడదు మీరు. సో అంటే ఇక్కడ బాబీ లేడే కదా, ఇప్పుడు నువ్వు చూసారంటే చిరంజీవి గారు కోపడతారు పొద్దున్న ఫోన్ చేసి, ఏవయ్యా నువ్వు నెక్స్ట్ రాస్తున్న సినిమా నాదే కదా అని. అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాను అన్నయ్య. నేను సంపాదించుకున్న ఆస్తిల్లో మెగా ఆస్తి ఈ చిరంజీవి గారు నెంబర్ 1. ఎంతోమందిని సంపాదించుకున్నాను, కానీ అంటే మనం ప్రతి ఫిలిం తోటి మనం ఎంతోమంది టెక్నీషియన్స్ని, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, వీళ్ళందరూ ఎంతోమందిని, మన కుటుంబం అది పెద్దగా అవుతూ ఉంటుంది, మన ఫ్యామిలీ, వీళ్ళందరూ మన ప్రాపర్టీస్. సో ఐఎమ్ సో ప్రౌడ్. రోషన్ అండ్ శ్రీదేవి రండి, మీ ఇద్దరికి నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కథలు, మిమ్మల్ని వెతుక్కుంటూ మెట్పల్లి నుంచి ఒక మన సతీష్ ఎలా వచ్చాడో అలాగా ఏ శ్రీకాకుళం నుంచో ఏ ఆదిలాబాద్ నుంచో మిమ్మల్ని వెతుక్కుంటూ స్టోరీలు మీ ఇంటికి వస్తుంటాయి. మిమ్మల్ని వెతుక్కుంటూ 100% నేను అదే నమ్మాను. నేను ఈ కథ విన్నప్పుడు నాకు వీళ్ళిద్దరే కనపడ్డారు. ఆ సినిమాలో వీళ్ళు ఆ క్లాస్ డిఫరెన్స్ మీద ఆ కాన్ఫ్లిక్ట్తో వీళ్ళ స్టోరీ చేశారు కోర్టు. ఇందులో వీళ్ళిద్దరిని ఒకే ఫ్యామిలీలో చూస్తే ఎలా ఉంటుంది, ఒకే ఫ్యామిలీలో ఉండి విత్ ఇన్ ద ఫ్యామిలీలో డిఫరెన్సెస్ని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నది మీకు కొత్తగా ఉంటుంది. అందుకే అందరూ లాస్ట్ 20 minutes 30 minutes క్లైమాక్స్ అని చెప్పడం కారణం ఏంటంటే, కొన్ని సినిమాలు ఉంటాయి, ఆ సినిమాలో ది ఎండ్ కార్డు పడంగానే కుర్చీలోంచి లేవగానే ఆ క్షణం మన సినిమాని అక్కడ మనము వదిలేసి పార్కింగ్కి వెళ్ళిపోతాం, మన కారు దగ్గరకో బైక్ దగ్గరకో. కొన్ని సినిమాలు ఉంటాయి మనతో పాటు బైక్ దాకా కారు దాకా వస్తాయి, కొన్ని సినిమాలు ఇంటి దాకా వస్తాయి, కొన్ని సినిమాలు జీవితాంతం మీ వెంటే ఉంటాయి. ఆ సినిమాయే బ్యాండ్ మేడం. అటువంటి సో ఇంత మెమరబుల్ మీకు ఎవరు గుర్తుండరు. కోనా వెంకట గుర్తుంటాడు, సతీష్ జబాజీ గుర్తుంటాడు, వీళ్ళిద్దరే గుర్తుంటారు. ఇంత మంచి పెర్ఫార్మెన్స్కి నేను చేసింది ఏంట్రా అంటే బెస్ట్ టెక్నీషియన్స్ ఒక సతీష్ ముత్యాల మా డిఓపి ఇచ్చాను, అలాగే విజయ్ బుల్గానిన్ మ్యూజిక్, నార్నే శ్రీనివాస్ ఆర్ట్, అలాగే అన్నిటికి మించి పిల్లర్ ఆఫ్ సపోర్ట్ మా బాహుబలి శివ. చూడండి సేమ్ సైజు బాహుబలి శివ ముప్పరాజు. అలాగే నేను ఈ సినిమా ఫస్ట్ టేకాఫ్కి నాకు కొండంత ధైర్యం ఇచ్చింది మా కజిన్ రాజశేఖర్, శివరాజు రాజశేఖర్. నేను ఫస్ట్ వాడి దగ్గరికి పంపించా సతీష్ని. రాజశేఖర్ ప్లస్ వాళ్ళ పిల్లలు అందరు కూర్చొని వాడిద్దరి కొడుకులు అందరూ విని, ఫ్యామిలీ మొత్తం విని ఎక్స్ట్రాడనరీ ఉంది బాబా నువ్వు చెయ్యి అని. సో ఐ సెడ్ సరే అయితే మరి నువ్వు కూడా జాయిన్ అయిపో అన్నాను. ఐ మేడ్ హిమ్ కో ప్రొడ్యూసర్, ఐ పుల్డ్ హిమ్ ఇంటూ ఇట్. ఇప్పుడు రేపు ఎంత మిగులుతుందో లెక్కేద్దాం రెడీగా ఉన్నాడు. సో అందుకోసమే వచ్చాడు, ఏంటి లెక్క అసలు ఏంటి తేలుద్దామని. రేపు చెప్తారా లెక్క నీకు, రేపు కాదు ఈ సినిమా నెక్స్ట్ 50 days వరకు నువ్వు లెక్క పెట్టుకుంటూనే ఉండాలి. అండ్ వీళ్ళకి డెఫినెట్గా నేను ఇక్కడే ఉన్నాడు మహేంద్ర. సో వాళ్ళని నేను సినిమా స్టార్ట్ అవ్వగానే నాకు తెలుసు వీళ్ళకి ఒక స్టార్స్ అవ్వబోతున్నారు కాబట్టి వీళ్ళకి ఒక స్టార్ మేనేజర్ కావాలని, అందుకే ఆల్రెడీ పెట్టేశాను మహేంద్రని. కాబట్టి మీరందరూ ఆడియన్స్ ప్లీజ్ ట్రస్ట్ మీ, నేను ఇంత జోక్గా చెప్పలేదు. మీకు ఈ సినిమా నచ్చకపోతే నేను రాసిన సినిమా మళ్ళీ చూడొద్దు, అంత మనస్ఫూర్తిగా మనసు లోతుల్లోంచి చెప్తున్నాను. దానికి కారణం కోన వెంకట్ కాదు, దానికి కారణం సతీష్ జబ్బాజీ, దానికి కారణం శివ ముప్పరాజు, దానికి కారణం విజయ్ బుల్గానిన్, దానికి కారణం శ్రీదేవి అండ్ రోషన్. థ్యాంక్ యూ, గుడ్ నైట్. అయ్యో మంగ్లీ పాపం ఆలోచన, థ్యాంక్ యూ డెఫినెట్లీ. పాడతావా? 4 lines పాడాలి. అందరికీ నమస్కారం, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ నాకు కోన వెంకట్ సార్ కాల్ చేశారు, మళ్ళీ ఒక సాంగ్ పాడాలి అని చెప్పి.
సరే సార్ తప్పకుండా అని చెప్పి నేను వచ్చి పాడడం జరిగింది. అండ్ ఫస్ట్ విజయ్ బుల్గానీనన్న చెప్పు మేడం అట. సో అన్న నాకు 2014 అన్న 15లో నా వాయిస్ హై పిచ్ ఉంటుందని చెప్పి ఫస్ట్ తేల్చింది అన్న విజయ్ బుల్గానీనన్న. సో రేలా పాడకముందే నీది నాది ఒకే కథ మూవీలో జిమ్మేదారి కోయిలా అని చెప్పి చాలా హై పిచ్లో పాడించాడు అనమాట ఆ సాంగ్. సో అప్పటి నుంచి వెళ్ళి నాకు అన్న పరిచయము. అన్న మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా అద్భుతంగా చేశాడు. ఈ సాంగ్లో కూడా ప్రతి ఒక్క పాట అన్నీ కూడా అదిరిపోయినాయి. కంగ్రాచులేషన్స్ అన్న అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ పాట పాడి సార్ గురించి చెప్తా. సో 2 లైన్స్ మీ అందరి కోసం. బ్యాండు బజాయిస్తూ బాజాలా బ్యాండు అయిపోతాము తొందరలా, వైరల్ గ్యాంగ్ మనది ఫ్యూచర్లా, ట్రెండ్ అయిపోవాలా. సో ఈ 2 లైన్స్లోనే మీకు తెలిసిపోతుంది ఈ సాంగ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది అని. సో యా సార్, కంగ్రాచులేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసినందుకు. ఈ మూవీలో మీ మూవీస్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా బ్లాక్ బస్టర్సే. కంగ్రాచులేషన్ సార్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ హీరోయిన్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, కోర్ట్తో మిమ్మల్ని అందరినీ కూడా అలరించారు మూవీతో. సో ఈ మూవీతో కూడా బ్యాండ్ మేళం బజాయించిపోతుంది. సో యా కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పక్క వాళ్ళకి ఇచ్చే ఇవ్వు. వెల్కమ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అక్క, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మాట్లాడరా, నా గురించి ఎందుకు కానీ నీతో చేసిన వాళ్ళ గురించి చెప్పు. ఓకే, మనం ఇవన్నీ క్లాస్లో మాట్లాడుకుందాం రా. అంటే సగమే కొట్టారు, మొత్తం కొడితే మొత్తం చెప్పారు. ఓకే. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన విజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం అండి. నిన్నే సినిమా చూడడం జరిగింది, ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. చాలా బాగా వచ్చిందండి సినిమా, మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ లైఫ్లో ఎన్నో కష్టాలు ఉంటాయి, డిప్రెషన్స్ ఉంటాయి, బ్రేకప్స్ ఉంటాయి. సో మీ పేరెంట్స్ ఎక్కడో పని చేసుకొని వస్తారు. సో వాళ్ళకి థెరపీ ఏంటంటే ఒక సినిమానే, ఒక ఎంటర్టైన్మెంటే. సో మీ పేరెంట్స్ని తీసుకొని సినిమాకి వెళ్ళండి, ప్రతి రూపాయికి న్యాయం జరుగుతుంది. ఈ సినిమా చూశాక చాలా మంచి సినిమాకి తీసుకెళ్లరు అని మీ పేరెంట్స్ అంటారు. అండ్ కమింగ్ టు రోషన్ అండ్ శ్రీదేవి, రోషన్ మాయా, అసలు చాలా ఎమోషనల్ అయ్యా నీ పర్ఫార్మెన్స్ చూసి. చాలామంది ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఈ సినిమా చూశాక. సో చాలా హ్యాపీగా ఉంది. బేసిక్గా రాజమ్మ, నువ్వు రాజమ్మగానే యాప్టింగ్ ఆ క్యారెక్టర్కి నాకు అనిపించింది. చాలా మంచి వాళ్ళు ఇద్దరు, సో క్యూట్గా ఉంటారు చూడడానికి, మీ అదే క్యూట్నెస్ మీకు కనిపిస్తుంది. సో డైరెక్టర్ సతీష్ అన్న, శివన్న అండ్ కోనా సార్, మీ వల్ల మేము ఇక్కడ ఉన్నాం. ఒక త్రిమూర్తుల్లాగా మాకందరికీ సపోర్ట్గా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్, మాకు ఇదంతా ఇండస్ట్రీని చాలా దగ్గర నుంచి చూపించారు మీరు. అండ్ విజయ్ అన్న, క్లైమాక్స్ బీజం అయితే మీరు మీరు చాలా రోజుల వరకు గుర్తుపెట్టుకుంటారు. అండ్ బోస్ గారు సార్, ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నాను సార్. సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ రాజమ్మ పాటలు కానీ ఇవన్నీ చాలా బాగా రాశారు సార్, చాలా బాగా అనిపించింది మనస్ఫూర్తిగా. అండ్ మా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ, విజయ్ గారు కానీ, యోగిత గారు కానీ, ఇంకా చేసిన ప్రతి ఒక్కరు, సాయి కుమార్ గారు కానీ, అందరూ చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. 26న సినిమా వస్తుంది, శ్రీరామ్ నమ్మే రోజు రిలీజ్ అవుతుందండి. ఆ హనుమంతుడు మా వెనుకున్నాడని నమ్ముతున్నాము. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విహాన్. చేసింది ఫస్ట్ సినిమా అయినా సరే ఆల్మోస్ట్ ఒక 10 సినిమాల అనుభవంతో మాట్లాడావు. అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసావు కదా. పక్కకు ఆయనకి ఇవ్వు, తర్వాత చెప్తాడా. ఇది మాట్లాడిన తర్వాత కొద్దిగా ధైర్యం వచ్చిందక్క, అందుకని. ఓకే, అందరికీ నమస్కారం. అలా వెనకుండి ప్రోత్సహించే ఒక ఫ్రెండ్ ఉండాలి మనకి ఎప్పుడు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చారు. ఇంకా చాలామంది రాలేదు, వాళ్ళు రాకముందే కాళ్ళు దొరుకుతాయి, లూజ్ ప్యాంట్ కాబట్టి కనబట్టలేవు. అక్క అలా చూడక భయమేస్తుంది. అంటే సినిమా గురించి మాట్లాడతా అంటే మా కోన సార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు అంటే కొత్త వాళ్ళం కదా, మాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇప్పుడు మాకు బ్యాక్గ్రౌండ్ అయ్యారు సార్ మీరు. ఇంకా మా సతీష్ అన్న,
ఆయన మమ్మల్ని చూసుకుపోయి ఉంటే మేము అసలు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. శివన్న, అలాగే మా కో డైరెక్టర్ రాజ్ కుమార్, ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంటు మా సతీష్ ముత్యాల, డిఓపి సార్, విజయన్న, చంద్రబోస్ గారు, సార్ విజయేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు, బ్లెస్ చేసినందుకు. రోషన్ గురించి చెప్పాలంటే సినిమా చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత కాదు, చేస్తున్నప్పుడు కూడా, మామ నేను అది పర్సనల్గా తీసుకోకు, నిజంగా నా మనసులో మాట చెప్తున్నాను. బన్నీ గారికి ఆర్య ఎలానో నీకు బ్యాండ్ మేళం అలాగా నేను 100% నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా. ఇంకా సిరి నీ గురించి చెప్పాలంటే ఇంకో జనరేషన్ వస్తుంది కదా, మమ్మల్ని జనరేషన్ కాదు సారీ, జనరేషన్ అని కాదక్క అంటే ఇంకా కొత్త యాక్టర్స్ వస్తారు కదా, వాళ్ళని నిన్ను ఆదర్శంగా తీసుకొని వస్తారని నేను నమ్ముతున్నాను. అంత పర్ఫార్మెన్స్ చేసావు నిజంగా, సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ క్యారెక్టర్ కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. భయం అవుతుంది. ఎందుకు మా భయం? సినిమా కంపల్సరీ తెలుగు ఆడియన్స్ అందరికీ నచ్చుతుందని. నా చెల్లి కళ్యాణ్ లక్ష్మి పందేవరా, సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుదని మా అక్క కళ్యాణ్ లక్ష్మి పందేవరా. ఒరే మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటా, మీరు మాత్రం వీనే ఉంటారు. ఏం మనుషులు రా, పెద్దవాళ్ళు ఉన్నారా మామ, కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయండి రా. సార్ సారీ సార్, నా పేరు అవినాష్ దేవ్ సార్. సో ఈ సినిమాలో నరేష్ క్యారెక్టర్ చేశాను సార్ నేను. తర్వాత చాలా నేను అక్కడి నుంచి వచ్చినే భయ్యా, అక్కడి నుంచి బండ్ల గణేష్ గారు మనందరి క్లాస్మేట్ వచ్చేసారు. బండ్ల గణేష్ గారు ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు చెప్పు. సార్ వెల్కమ్ సార్. సో నువ్వు చెప్పు. వర్కింగ్ ఇన్ బెంగళూరు, కర్నూలులో ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను. సో సినిమాలో చేయాలని ఆలోచన చేసే అంటే లగ్జరీ కూడా లేదు. బట్ మై ఫోకస్ వాజ్, మై ఇంట్రెస్ట్ వాజ్ ఆల్వేస్ హియర్. సో కష్టపడి ట్రై చేశాను. చాలా బెంగళూరులో జాబ్ వచ్చింది. సో బట్ ఇంట్రెస్ట్ అంతా ఇక్కడ ఉండేసరికి నేను ఇక్కడికి మండే టు ఫ్రైడే జాబ్ చేయడం, ఫ్రైడే నైట్ అక్కడ బయలుదేరి సాటర్డే మార్నింగ్ ఇక్కడ వచ్చి ఇక్కడే కాచిగూడలో రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అప్ అయ్యి ఆ రోజు మొత్తం ఆడిషన్స్ ఇచ్చి ఆ రోజు నైట్ అక్కడే స్టేషన్లోనే పైన డార్మెటరీలో పడుకొని మళ్ళీ సండే మొత్తం ఆడిషన్స్ ఇచ్చి తర్వాత మండే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవడం. సో అట్లా ఆల్మోస్ట్ ఒక 25-30 ట్రిప్స్ చేశాను నేను. బట్ ఐ గాట్ మెనీ రోల్స్ ఆల్సో. బట్ చేస్తే ఒక మంచి సాలిడ్ రోల్ చేయాలని ఉండింది. సో అందుకే ఇట్ టుక్ సమ్ టైమ్. అలా స్ట్రగుల్ అవుతున్న మాకు మా సతీష్ అన్న అండ్ శివన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ సినిమాలోకి రావాలని ఉండింది. బట్ హైదరాబాద్ కూడా ఐడియా లేదు, ఎవరు లేరు, రెఫరెన్స్లు లేవు, డబ్బులు లేవు. సో మాకు కోనా సార్ ఇంత పెద్ద స్టేజ్ ఇచ్చారు. అండ్ సార్ థ్యాంక్ యూ సార్, విజేంద్ర ప్రసాద్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని చూస్తుంటే కొంచెం భయం అవుతుంది సార్. సో అందుకే నేను డైలాగులు మర్చిపోయినా. సార్ అన్న మీరు మీ స్పీచ్లకి ఫ్యాన్ అన్న మేము. అండ్ చంద్రబోస్ సార్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో ఇది ఒక మ్యూజికల్ బేస్డ్ ఫిలిం. సో ఒక నిమిషం మ్యూజికల్ బేస్డ్ ఫిలిం. సో మేము చూడడానికి ఇట్లుంటాం కానీ మేము ఒక్కసారి మ్యూజిక్ కొట్టినామంటే ఈజిప్టులో ఎక్కడో చచ్చిపోయి పిరమిడ్లో వండుకున్న మమ్మీలు కూడా లేచి పల్లెల్లోని సందళ్ళన్నీ మావే మావే అని బుక్ స్టెప్లు వేస్తాయి. అట్లుంటుంది మా మ్యూజిక్. సో ఇక్కడ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. మీ నెక్స్ట్ మూవీలో ఒక సాంగ్ అన్న మాకు ఇవ్వాలి. అసలు ఇందాక చెప్పినట్టు హుక్ స్టెప్లు వేస్తాయి పిరమిడ్లు. సో థ్యాంక్ యూ. మిమ్మల్ని పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం అక్క మేము. వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడే మీ అమ్మ నా ప్రోగ్రామ్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. 26th మార్చ్ మూవీ రిలీజ్ అవుతుంది. మన தமிழ்లో ప్లీజ్ தமிழ் பசங்க நீங்கள் போயிட்டு பாருங்க, படம் நல்லா இருக்கும். ಕನ್ನಡ ಗುರುವೆ ಮೂವಿ ನೋಡಿ ಚೆನ್ನಾಗಿದೆ. नॉर्थ ऑडियंस भाई लोग, आपने धुरंधर को बहुत बढ़िया हिट दे दिया. आपने हमको बैंड मेलम को ब्लॉकबस्टर बना दीजिए. मलयालम వీటిలెల్ల సుఖమానో ఎనకి మలయాళం కొరచే అరే మూవీ బ్యాండ్ మేళం మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్, జీరో టెన్షన్. మలయాళం ఓకే
సో ఎంజాయ్. థ్యాంక్ యూ. నాకు ఒక్క విషయం అయితే అర్థమైందిరా నీ గురించి. నువ్వు ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ ఆఫ్ అమ్మాయిలకి లైన్ వేద్దామని ట్రై చేసావు. తలా ఒక్క ముక్క లాంగ్వేజ్ మాట్లాడావు, కానీ ఇప్పటి వరకు ఇంకెవరు పడలేదు. పడలేదు, ఇప్పుడైనా పడతానేమో, ఇంత మాట్లాడినాము కదా. అదే సార్, అస్సామీస్ కూడా ఉంది. మూవీ వాచ్ కొరి, ఎంజాయ్ కొరిం. మాకెవరికి రాదనేగా, మీరు రండి. విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, పెద్దలకు, మా గురుగారు విజయేంద్ర ప్రసాద్ గారికి, సార్ మిమ్మల్ని ఎప్పుడు రాసేటప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము రాస్తాం సార్. మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. సో ఈ చిత్రం గురించి చెప్పే ముందు మా డైరెక్టర్ గారి గురించి, మా ప్రొడ్యూసర్ గారి గురించి 2 మాటలు చెప్పి చిత్రం గురించి క్లుప్తంగా చెప్పేసి నేను ఏం చేస్తాను. ఇక్కడ నిలబడిన మొత్తం అందరం కూడా ఒక వానర సైన్యం అయితే మా శ్రీరాముడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన పేరు సతీష్ జవాజీ. అంటే డైరెక్టర్ ఆయనతో పాటు నడిచిన హనుమంతుడు శివ ముప్పరాజు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు, కనిపించట్లేదు. మా అందరినీ నడిపించిన కృష్ణుడు కోన వెంకట గారు. ఆయన రథం నడిపించకపోతే ఈ సినిమా ఖచ్చితంగా ముందుకెళ్ళేది కాదు. వీళ్ళందరూ ఒక్కటిగా కలిసి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తే అదే ఈ సినిమా, మా బ్యాండ్ మేళం. సో ఈ సినిమా హీరో హీరోయిన్ గురించి ఒక చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. ఈ సినిమాలో హీరో గారు ఒక పాటలో ఆయన వర్షంలో చెయ్యాలి. ఆ వర్షంలో తడుస్తూ చలికి రాత్రి చాలా కష్టపడి ఆ పాట చేశారు. ఆ పాట చేస్తున్నంతసేపు మేమంతా వణుకుతుంటే ఆయన మాత్రం హ్యాపీగా ఆ చలిలో ఆ పాటను అలా వర్షంలో చేసేసారు. నిజంగా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టింగ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. రోషన్, you will have a wonderful career and I have become a biggest fan of you because of this movie. And ఆ తర్వాత మా హీరోయిన్ శ్రీదేవి గారి గురించి మాట్లాడాలి. ఈవిడను నేను రీల్స్ చేసినప్పటి నుంచి ఫాలో చేస్తున్నాను. అప్పటి నుంచి నా క్రేజ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఆవిడకి మెసేజ్ పెట్టేవాడిని, నాతో ఒక్క రీల్ చేయండి, నాతో ఒక్క రీల్ చేయండి అని. ఆవిడ ఎప్పుడూ నాకు రిప్లై ఇవ్వలేదు. కాకపోతే ఈ మూవీలో ఆవిడతో నేను చేయటం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అంతే అండి, ఇంకేం మాట్లాడను. ఒకటి మా విజయ్ బుల్గాని గారికి మ్యూజిక్ మాత్రం ఎరగదీశారు సార్. మీరు మాత్రం ఈ సినిమాకి ప్రాణం పోశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా తప్పకుండా మధ్యతరగతి వాళ్ళందరూ కలిసి అందరూ మూవీకి వచ్చి చూసినప్పుడు మీకు అన్ని రకాల, అంటే ఆనందము, బాధ, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఈ మూవీని వచ్చి చూడండి. మీ ప్రతి రూపాయికి న్యాయం చేస్తామన్న నమ్మకంతో మీ అందరినీ ఈ సినిమాకి ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా వచ్చి చూడండి. మీ అందరూ సంతోషంగా బయటకు వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా ద లాస్ట్ 2 స్పీకర్స్. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చీఫ్ గెస్ట్గా వచ్చిన దీప్తి గారికి, విజయేంద్ర ప్రసాద్ గారికి, బండ్ల గణేష్ గారికి, చంద్రబోస్ గారికి, విజయ్ గారికి అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు రవిరాజ్. నేను ఇందులో బ్లైండ్ క్యారెక్టర్ ఒకటి చేశాను. మ్యాక్సిమం నవీంజరింగ్ ట్రై చేశాను, నచ్చుతుందని కోరుకుంటున్నాను. ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ సతీష్ గారికి అండ్ స్క్రీన్ ప్లే అండ్ ఎడిటర్ శివ గారికి చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా ముందు వాళ్ళ జర్నీ నాకు బాగా తెలుసు, ఎంత కష్టపడ్డారో. ఆ జర్నీలో కూడా నేను పార్ట్ అయినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ కోనా సార్, రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది యాక్టర్ని మీరు పరిచయం చేశారు. లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. కోనా ఫిల్మ్ కార్పొరేషన్లో చేయడం మా అదృష్టం. సో ఈ సినిమాని ఆదరించండి. అండ్ హీరో హీరోయిన్ల గురించి చెప్పాలి. రోషన్ వెరీ టాలెంటెడ్. ఎంత హార్డ్ వర్కింగ్ అంత హార్డ్ వర్కింగ్. వర్క్షాప్ దగ్గర నుంచి చూశాను, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఎలా చేయాలి బాగా ప్రిపేర్ అవుతాడు. సో డెఫినెట్లీ చాలా పెద్ద ప్లేసెస్కి వెళ్తావు. అండ్ హీరోయిన్ వెరీ క్యూట్, బ్యూటిఫుల్, కొంచెం అల్లరి చేస్తూ ఉంటుంది. శ్రీదేవితో ఒక చిన్న మూమెంట్ షేర్ చేసుకుంటాను. వర్క్షాప్లో ఒక సీన్ ఉంది, శ్రీదేవితో కాంపిటీషన్ ఉంటుంది మాకు. ఫస్ట్ టైం తను శ్రీదేవితో మీట్ అవుతున్నాను నేను. ఫిలిం నగర్లో ఉంటుంది ఆఫీస్. అక్కడ అంతా బిల్డింగ్లు ఉంటాయి, కొండలపైన అంతా బిల్డింగ్లు మొత్తం కంప్లీట్ బిల్డింగ్స్. ఈ అమ్మాయితో సీన్ ప్రాక్టీస్ చేయాలి. వచ్చారు, అందరు అటుపక్క చూశారు. ఈ అమ్మాయి కాకినాడ కదా, అక్కడి నుంచి ఆంటీ అని ఎవరినో అరుస్తారు. ఈ అమ్మాయి హీరోయిన్ అని మర్చిపోయింది. వాళ్ళందరూ చూస్తున్నారు, అమ్మాయి ఎవరు అని వెంటనే ఫోన్ చూస్తున్నారు. ఈ అమ్మాయి ఎవరు తెలిసినట్టు ఉన్నారో హీరోయిన్ అయ్యండి. సో అంత ప్యూర్ హార్టెడ్. ఎందుకు చెప్పానంటే అంత ప్యూర్ హార్టెడ్. హీరోయిన్ అయిపోయాను కదా, అది చేయాలి ఇదేం చేయలేదు, చాలా ప్యూర్ హార్టెడ్. అందరినీ ఫ్రెండ్స్గానే ట్రీట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్.
అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఎంతకి కుదరకపోతే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. థ్యాంక్ యూ. అంతే. నిజం చెప్పండి, మీ టీంలో ఈ ఇన్స్ట్రుమెంట్ ఎవరికి వాయించడం వచ్చు? ఓన్లీ గిరికే వచ్చా? యాదగిరి వీళ్ళ ఎవరికి నేర్పించలేదా నువ్వు? పాపం వీళ్ళకి కూడా కొంచెం ఏదైనా జీవనోపాధి ఉండాలి కదా. తర్వాత మీ మ్యూజిక్ బ్యాండ్ సెపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయా? ఓకే, ఏంటది? ఏమో చిడతలు. చిడతలు. నాది ఏదది బోర, అదే సన్నాయి. గిటార్ గిటార్ లాంటిది. ఓకే, గిటార్ తబలా. లేవు. హార్ట్. ఓ నైస్. కమాన్, అయితే ఆ హార్ట్ నుంచే మాట్లాడు ఇప్పుడు. స్కూల్ టీచర్ గారు వెళ్ళొచ్చా? నేను మీ క్లాస్మేట్ని. మాట్లాడు. ఓకే, హలో అండి, త్రిషిక నా పేరు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండి. నేను ఇక్కడ ఉండడానికి ఐ థింక్ మేజర్ రీజన్ కోనా గారు అండ్ సతీష్ గారు. కోనా గారు, యు ఆర్ లైక్ ద బెంచ్ మార్క్ ఆఫ్ ప్రొఫెషనలిజం అండ్ ఎగ్జిక్యూషన్. మీలా అండ్ ప్లస్ ఏంటంటే సరస్వతి పుత్రులు మీరు. మీలాంటి వాళ్ళతో నా డెబ్యూ అవ్వడం ఈ ఇండస్ట్రీలో ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. అండ్ సతీష్ గారు, మీ వల్లే నేను ఈ మూవీకి వచ్చింది. చూసిన వెంటనే ఓకే చెప్పారు. ఐ నెవర్ న్యూ దట్. చాలా విన్నాను లోపలికి రావడం అది కష్టం అది ఇది అని చెప్పేసి, కానీ అంత ఈజీగా చేసింది ప్రాసెస్ మీరే కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. సార్ రాజు సార్, యు ఆర్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్ సార్ అండ్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ యాక్సెసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ టీమ్ సార్. రోషన్ అండ్ శ్రీదేవి అండ్ విజయ్ బుల్గాని గారు, మీ ముగ్గురిని నేను కోర్టులో చూసి అరే భలే ఉన్నారే పిల్లలు, భలే ఉన్నారే ముద్దుగా అనుకున్నా. అసలు బుల్గాని గారు భలే చూపించారు. మీతోనే చేయడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో అంత కొత్తగా చూస్తారంటే యా, ఐ రియల్లీ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. I always wanted to see your face and it's very happy seeing your face today because I've always seen you as a, I'm so happy to see you today. I always like seeing females in such positions. Sir, మీరు మహా గురువులు సార్. I never thought I'll actually see you in person. Vijendra sir, it's very happy, like it's a blessing for me to see you here today sir, and we need your blessing sir. You sir also, you are like super sir. Thanks for coming here sir. Chandrabose sir, like a legend in life. Thank you so much. Thanks for being here. We all need your blessings. Yeah, thanks again. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీబడి స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. ఓకేనా, మనం ఒక స్టెప్ అయిపోతున్నాం ఇప్పుడు. ఓకే, ఓన్లీ మీరందరూ కలిసి. ఓకే, అండ్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మన డైరెక్టర్ వివి వినాయక్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. శ్రేయస్ ఉత్సవ్, శ్రేయస్ కార్పొరేట్ క్లబ్ అండ్ ఇండో కతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, our associate sponsors are Priya Gold, jewelry partners. ఎల్లుండి మార్చి 26 రిలీజ్ కాబోతోంది. మీ అందరినీ ఆనందపరుస్తుందని, ఆలోచింపజేస్తుందని మా అందరి నమ్మకం. ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ కొత్తగా కనపడతారు కానీ నటనలో ఎవరు కొత్త కాదండి. అద్భుతంగా చేశారు. ఎంతో గొప్ప రచయితలు, గొప్ప నిర్మాతలు, వీళ్ళందరి నుంచి ఎంతో నేర్చుకొని ఈ సినిమా మా అందరికీ మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే విజయ్ గారు సంగీత దర్శకులు, చంద్రబోస్ గారు, కాసల శ్యామ్ గారు, బండ్ల గణేష్ గారు, పెద్దలు వినాయక్ గారు, బాబీ గారు, గురుతుల్యులు విజేంద్ర ప్రసాద్ గారు, ప్రతి ఒక్కరూ మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని, ఈ సినిమా మరింత విజయవంతం కావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ కోనా సార్. నేను సినిమాలు చేయడం స్టార్ట్ చేసి ఒక 4 ఏళ్ళు అయింది సార్. బ్యాండ్ మేళంకి ముందు, బ్యాండ్ మేళం సినిమా తర్వాత అనే స్థితి ఖచ్చితంగా నాకు ఉంటుందని నమ్మకంతో ఈ సినిమా ముందుకు వెళుతుందని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్కి. నమస్కారం, నా పేరు యోగిత. ఒక 18 ఏళ్ళ పైగానే నేను న్యూస్ ప్రెజెంటింగ్ చేస్తున్నాను. సో ముందుగా మా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి గెస్టులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు విజేంద్ర ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వినాయక్ సార్, బండ్ల గణేష్ గారు, మిమ్మల్ని చాలాసార్లు ఇంటర్వ్యూ అడిగాను, ఇవ్వలేదు. బాబీ సార్, థ్యాంక్ యూ సో మచ్. చంద్రబోస్ సార్, థ్యాంక్ యూ. చాలా చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు మూవీకి, థ్యాంక్ యూ సో మచ్. విజయ్ బుల్గానిన్ గారు ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ మీరు చంద్రబోస్ సార్ చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు. అండ్ విజయ్ బుల్గానిన్ సార్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేనేం కొత్తగా చెప్పడం కాదు కానీ నాకు నచ్చింది, పర్సనల్గా యాజ్ ఆడియన్గా నాకు నచ్చింది. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ దీప్తి మ్యామ్ ఫర్ కమింగ్. మొట్టమొదటిగా కోన వెంకట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి శ్యామల అనేటువంటి ఒక క్యారెక్టర్ ఇచ్చారు. దానికి నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. నిన్న ప్రివ్యూ చూశాను, అసలు నన్ను నేనేనా అని నమ్మలేకపోయాను. ముఖ్యంగా రోషన్ సిరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బ్యూటిఫుల్. దే ఆర్ సో క్యూట్ యాక్చువల్లీ. నిజంగా కొడుకు లాంటి ఒక ఫీల్ ఇచ్చేసాడు రోషన్ నాకు. నా కొడుకు లేని లోటు తీర్చేశాడు. నాకు ఒక పాప అండ్ సిరి మేనకోడలు ఈ సినిమాలో. అండ్ సతీష్ జవాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి నన్ను యాక్సెప్ట్ చేసి తీసుకున్నందుకు. సో ఫస్ట్ టైం యాక్టింగ్ అనగానే చాలా భయపడ్డాను, కానీ అందరూ చాలా వెల్కమింగ్గా ఉన్నారు. నాకు చాలా భయపడ్డాను, కానీ సినిమా మొత్తం అయ్యే టైం కల్లా భయం అంతా పోగొట్టేశారు అందరూ కలిసి. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది సినిమా అంతా చూసిన తర్వాత. నాకు ఫస్ట్ టైం ఇంత స్క్రీన్ స్పేస్ ఇచ్చారు, నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చారు కోన వెంకట్ సార్కి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ చాలా బాగా వచ్చింది సినిమా. చాలా రోజుల తర్వాత మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇచ్చారు. అండ్ మన టీనేజర్స్కి కూడా కావాల్సినటువంటి కామెడీ ఉంది, ఫ్యామిలీకి కావాల్సినటువంటి కామెడీ, ఎమోషన్ అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. ఫస్ట్ టైం మీ ముందుకు వస్తున్నాను శ్యామల అనే క్యారెక్టర్ ద్వారా. అండ్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి గోపరాజ్ విజయ్ సార్కి. థ్యాంక్స్ ఫర్ ద టిప్ సార్ యాక్టింగ్ టైంలో. అండ్ సాయి కుమార్ సార్కి బిగ్ థ్యాంక్స్. ఆయన కాంబినేషన్లో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకు చెల్లెలుగా చేశాను ఈ సినిమాలో. శాంతి గారు, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ క్షమించండి, కొత్త కదా టెన్షన్. నమస్కారము. నాకు చాలా నర్వస్గా ఉంది ఇంతమంది ముందు మాట్లాడడానికి. అంటే ఇంతకుముందు మాట్లాడాను, కానీ సార్ రియల్లీ గ్లాడ్ మీ ముందు. ఇట్స్ అ ప్లెజర్ మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్, ఇందులో మా డైరెక్టర్గా నన్ను ఫస్ట్ అడిగింది, ఫస్ట్ డే వెళ్ళగానే, మేడం మీరు తెలంగాణ మాట్లాడతారా అని అడిగారు మా సతీష్ గారు. ట్రై చేస్తాను సార్ అన్నాను. బట్ ఆల్మోస్ట్ లైక్ చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నా, నాకు కొంచెం స్లాంగ్ రాలేదు సార్, ట్రై చేస్తూనే ఉన్నాను అని. ఫైనల్గా నేర్చుకోలేకపోయాను, కానీ మేనేజ్ చేశానని అనుకుంటున్నాను సార్. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ముఖ్యంగా నేను ఈ టైంలో చెప్పవలసింది, కోనా సార్ నన్ను నమ్మి నాకు అంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ బ్యాక్ టు బ్యాక్ నేను ఆయనవి 2 సినిమాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. నాకు మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, పాజిటివ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, అలాగే అన్ని మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయగలుగుతున్నాను. అండ్ ఇట్స్ బీన్ లైక్ నేను చాలా 3-4 years బ్యాకే నేను స్టార్ట్ చేశాను యాక్టింగ్ అనేది. ఐ వాజ్ నెవర్ ఇన్ టు దిస్, బట్ సమ్హౌ మీరు అందరూ నన్ను బ్లెస్ చేశారు. మేబీ మా నాన్న బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయో ఏమో తెలియదు, ఐ థింక్ ఉన్నాయని అనుకుంటున్నాను. ఎవ్రీ టైం నేను ఆయన గుర్తు చేసుకోకుండా స్టేజ్ మీద నేను ఐ కాంట్ మూవ్ ఫార్వర్డ్. ఇంకొక మాట ఎక్కువ తీసుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. గుర్తుపట్టలేదు అనుకున్నాను, గుర్తుపట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఏవిఎస్ గారు అమ్మాయిని సార్, అందుకే సో థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి, ఇంకా ముందుకు వెళ్ళడానికి మీ అందరి ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రోషన్, ఐ మస్ట్ సే యూ నెయిల్డ్ ఇట్. నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నాను, యూ లైక్ ఇట్ వాజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్ శ్రీదేవి, ఆల్ ది బెస్ట్. మీ ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు. నాకు నిన్న మీ ఇద్దరి కోసమే నేను పరిగెత్తుకుంటూ వచ్చింది సినిమా చూడడానికి. ఐమ్ లైక్ యూ టూ ఆర్ వెరీ బ్యూటిఫుల్. సతీష్ గారు ఎక్సలెంట్గా ఉంది. మీరు అసలు నర్వస్ ఫీల్ అవ్వక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు. సో ఇట్స్ అ హిట్. సో మీరు రాసి పెట్టుకోవచ్చు, మీ ఫస్ట్ మూవీ ఇట్ విల్ బి అ బ్లాక్ బస్టర్. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఇందులో ప్రతి ఒక్కళ్ళకి, ఇందులో చేసిన ప్రతి ఒక్కళ్ళకి, అండ్ దీనికి వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ది బెస్ట్. సో అందరూ దీని సక్సెస్ని ఎంజాయ్ చేస్తారు, చెయ్యాలని కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శాంతి గారు, సో నైస్ టు రిమెంబర్ ఏవిఎస్లు. అలాగే వారు సినిమా డైరెక్షన్ కూడా చేశారు. రంగు పడుద్ది అనగానే ఏవిఎస్ గారు గుర్తొస్తారు. సో సీయింగ్ యూ ఆన్ స్క్రీన్ ఇస్ సచ్ అ హ్యాపీ మూమెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శాంతి గారు. అండ్ థ్యాంక్ యూ యోగిత గారు, థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ. విజయ్ మీద ఒక్క మాట కూడా తప్పు మాట్లాడావు. నీ వాడు ఎందుకు తప్పు మాట్లాడావు? ఏంటి సార్ అది? నీ వాడు తప్పు మాట్లాడావు. ఏం మాట్లాడావు తెలుస్తుందా? ఏంటి సార్ అది? ఇక్కడ సినిమా టైటిల్ పేరేంటి? బ్యాండ్ బ్యాండ్ మేడం. అందరూ చప్పట్లు కొట్టమంటావంటే బ్యాండ్ మేడం కొట్టమని అడగాలి.
కదా? సార్ బ్యాండ్ మేళం కొట్టండి. మామూలుగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలంటే గిటార్ ఒకటి వాయించుకోవచ్చు, తబలా ఒకటి వాయించుకోవచ్చు, లేకపోతే హార్మోనియం వాయించుకోవచ్చు, ఫ్లూట్ వాయించుకోవచ్చు. బట్ 10 మంది వాయించాలంటే వాళ్ళందరి మధ్యన కోఆపరేషన్ కొహెషన్ ఉండాలి. దానికి ఒక కండక్టర్ ఉండాలి. అది ఎంతమంది ఉంటారు? మహా ఉంటే 10 మంది ఉంటారు, 15 మంది ఉంటారు. బట్ ఈ సినిమానే బ్యాండ్ మేడం కరెక్ట్గా వాయించాలంటే ఎంతోమంది ఆర్టిస్టులు, డైరెక్టర్లు, వాళ్ళ స్టాఫ్, ప్రొడ్యూసర్ వాళ్ళ స్టాఫ్, టెక్నీషియన్స్ 100-200 మంది ఉంటారు. ఇంతమందితో కరెక్ట్గా వాయించాలంటే దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్, కోన వెంకట్ గారు. ఎవరినైనా మన సాయం అడిగితే మనిషి తాలూకు మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వీడు మనకి ఇద్దరికి ఏమైనా సాయం చేశాడా, ఈ చేస్తే మళ్ళీ మనం ఎంత అడగవచ్చు వీడి దగ్గర అన్న మెంటాలిటీ సహజం. అది తప్పేం కాదు, మానవ సహజం. బట్ వన్ అండ్ ఓన్లీ పర్సన్ వెంకట గారిని ఏదైనా సాయం అడిగితే ఇంతే అడిగారు, ఇంతకన్నా ఎక్కువ చేయడానికి వీలుంటుందా అని ఆలోచిస్తారు తప్ప వీడి దగ్గర నుంచి మళ్ళీ మనం ఏం పొందుదామని చెప్పి ఆలోచించే మనిషిని ఆ తత్వం ఇలా చూడలేదు వెంకట గారు. ఎర్ ట్రూ ఫ్రెండ్ అండి, ఎర్ ఫ్రెండ్ ఇన్ డీట్. సో అట్లాంటి మనిషి తాలూకు ఆధ్వర్యంలో చాలా బాగా వచ్చి ఉంటుంది. అందరూ చాలా వాళ్ళ పనులు చాలా బాగా చేస్తూ ఉంటారని నా పరిపూర్ణ నమ్మకం ఉంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ టెక్నీషియన్ అండ్ ఆర్టిస్ట్ ఇన్ ద మూవీ. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఈ బ్యాండ్ మేడం సినిమా మార్చి 26 నుంచి అలా మోగుతూనే ఉండాలి. చూసిన ప్రతివాడి గుండెల్లో, ప్రతి ప్రేక్షకుడి గుండెల్లో మోగుతూనే ఉండాలి. అందరి టెక్నీషియన్స్కి, అందరి ఆర్టిస్ట్కి చాలా మంచి విజయం చేకూర్చాలి. గాడ్ బ్లెస్ యూ. సార్ ఒక చిన్న ప్రశ్న సార్. అంటే ఈ స్కూల్కి సంబంధించినటువంటి కథ, అమ్మాయి ఏమో బాగా చదువుకుంటుంది, అబ్బాయికి ఏమో అంతగా చదువు అవ్వలేదు. అంటే మన యాదగిరి రాజమ్మ సంగతి చెప్తున్నాను. మీ స్కూల్ డేస్లో మీరు మెరిట్ స్టూడెంటా సార్? అంటే మెరిట్ స్టూడెంట్తో పోల్చుకుంటే తక్కువతో పోలిస్తే మెరిట్ స్టూడెంట్ని. సేమ్ సార్. ఓకే. మరి నేను ఎన్నో ప్రశ్న అడగవచ్చా సార్? నేను ఎన్నో ప్రశ్న అడగవచ్చా? అడగండి సార్. ఇందాక అడిగి ఆ అబ్బాయి చాలా మంది ట్రై చేస్తే ఎవరికి పడలేదని చెప్పాను, ఎవరు పడలేదు అని చెప్పాను కదా. నువ్వు ఎంతమంది అబ్బాయిలు హార్ట్ బ్రేక్ చేసావు? లాంగ్ ఎగో. ఏమో సార్, యాక్చువల్లీ ఆడేళ్ళలో చెప్పే ఎవరికి అర్థం కాదు. టెలిఫోన్ డైరెక్టరీ అంత లిస్ట్ ఉంది సార్. ఫర్ చేంజ్ నిజం చెప్పావమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. విజేంద్ర ప్రసాద్ గారికి మా అందరికీ ఒక గురువులాగా ఆయన నమస్కారం. ఈ ఫంక్షన్కి వచ్చి అందరినీ, ముఖ్యంగా బోస్ గారిని, చంద్రబోస్ గారిని చూస్తుంటే చందమామ, నల్లటి చందమామ మీరు. అలాగే బండ్ల గణేష్, గని, మా బాబీ, అందరిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సినిమా ట్రైలర్ చూశాను నేను, కోన వెంకట్ చూపించాడు. భలే ఎనర్జీగా చేశాడు సాంగ్, భలే ఎనర్జీగా చేసా. వాడు ఎవడకో ఫ్రెండ్కి తాళి కడతా చూడు, ఆ షార్ట్ అయితే నాకు ఎంత కొత్తగా అనిపించిందంటే చాలా బాగా చేశావు. ఇందాక మా గని కూడా అంటున్నాడు, బండ్ల గణేష్, గని అంటాను నేను తన్ని, ఈ కుర్రోడు ఎరకొడేస్తాడన్నా అన్నాడు. చాలా చాలా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే శ్రీదేవి ఈ సినిమా డైరెక్టర్కి పెద్ద బ్రేక్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఈ సినిమా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు కోన వెంకట్ ప్రాణ స్నేహితుడు. ఇందాక విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, ఏదైనా హెల్ప్ కావాలంటే ఏమీ ఆశించకుండా చేసే ఫ్రెండ్ అని ఆయన చెప్పారు. నిజంగా కోన వెంకట్ ట్రావెల్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఫస్ట్ అంటే తను ఎవరితో జర్నీ చేసినా సార్, తెలుగులో ఫస్ట్ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాసింది ఫస్ట్ నా సినిమా. సాంబా సినిమాకి డైలాగ్స్ రాశాడు ఫస్ట్ టైం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా స్టార్ట్ అయ్యాడు.
గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇదేంటి నీ గవర్నమెంట్ ఎంప్లాయీ నువ్వు సంబంధం ఏంటి అనిపిస్తుంది మనకి. ఆ తర్వాత ఐఏఎస్ఎల్ చేసే పనులు, అంటే ఒక మినిస్టర్కి పిఏగా వెళ్ళాడు, దానికి దీనికి సంబంధం ఏంటో అర్థం కాదు. దాని తర్వాత మళ్ళీ అంటాడు మా తాతగారు గవర్నర్ అంటాడు. ఏంటి మీ తాతగారు గవర్నరా? అవును, కోన ప్రభాకర్ గారు మనవాడు నేను అంటాడు. అది అయిపోయిన తర్వాత సరే రైటర్కి ఎలాగొచ్చావు అని అంటే బాంబేలో రాము నేను బాగా ఫ్రెండ్స్ అంటాడు. రామ్ గోపాలవరం గారు తిను మంచి ఫ్రెండ్స్. రైటర్ ఎలాగయ్యో అంటే రాము గారు ఏదో పాట రాయమన్నాడంట ఆయన. అంటే నేను పాట రాయడం ఏంటంటే నాకేం వచ్చు అన్నాడంట. నీ హిందీ వచ్చా అన్నా. వచ్చు. తెలుగు వచ్చా? వచ్చు. అదే రాయి, హిందీ పాటను తెలుగులో రాయి అన్నాడంట ఆయన చాలా సింపుల్గా. అన్న తర్వాత సరే సాంగ్ రాసి ఇచ్చాడట. డైలాగ్స్ కూడా నువ్వే రాసి డబ్ చేసే సినిమా అన్నాడు. సత్య సినిమా అది. అలాగా రైటర్ అయ్యాడు, ఇక్కడికి వచ్చాడు. పూరి జగన్నాథ్ గారి ఆఫీస్లో ఉంటూ శివమండి రాశాడు. అక్కడి నుంచి నా దగ్గర అంటే మనుషుల్ని ఎలా అట్రాక్ట్, తనకి తెలియకుండా తనతో కూర్చుంటే టైం తెలియదు, ఏమీ తెలియదు, అలా టైం వెళ్ళిపోతూ ఉంటుంది. హీ వాజ్ అ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ నిజంగా. ఒక చెప్పలేమన్నమాట, ఒక క్రైసిస్ ఉంటే ఆ టైంకి ఒక ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరు ఏంటి టైం ఏంటి ఏమి చూడ్డు, ఆ టైంకి వచ్చి టక్కన వాళ్తాడు, అది ఫుల్ఫిల్ చేస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు రైటర్ నుంచి ప్రొడ్యూసరు. నాకు ఆది లాంటి ఒక మంచి స్క్రిప్ట్ ఇచ్చిన నాకు అదుర్స్ లాంటి మంచి స్క్రిప్ట్ ఇచ్చిన కోన ఎప్పుడు చాలా బాగుండాలి. నిజంగానే కోన మంచితనానికి, కోనకి చాలా అద్భుతమైన అల్లుళ్ళు వచ్చారు. ఇద్దరు అమ్మాయిలకి చాలా మంచి ఘనంగా పెళ్లి చేశాడు, మంచి అల్లుళ్ళు వచ్చారు. అన్నీ బెస్ట్, అన్నిట్లోనూ బెస్ట్. చాలామందికి తెలియదు సార్, ఈయన ఆత్రేయ గారికి ఫ్రెండ్ సార్. ఈయన ఎలాగవుతుంది అది అర్థం కాదు. అప్పటికి సినిమాకి ఈయనకి పరిచయమే లేదు, సంబంధమే లేదు. ఎవరన్నా మీడియా పీపుల్ అది ఇంటర్వ్యూ తీసుకుంటే ఆయనతో 2 hours వస్తుంది అది వాళ్ళిద్దరి స్నేహం గురించి. ఆత్రేయ అవును బోస్ గారు, ఆచార్య ఆత్రేయ గారికి అసలు వీళ్ళిద్దరు స్నేహం అంటే నేను చెప్పకూడదు కానీ తను చెప్తాడు ఎప్పుడో కాదు ఇంటర్వ్యూలో. ఆశ్చర్యంగా చూసేవాడిని, ప్రతిరోజు ఒక ఆశ్చర్యంగా చూసేవాడిని నేను ఒక్కొక్క విషయం చెప్తుంటే. ఎప్పుడు అలాగే అన్నీ చేసి మళ్ళీ ఫైనల్గా ప్రొడ్యూసర్, అన్నీ మళ్ళీ అవి కూడా హిట్లు. నెక్స్ట్ బాబీని తిను కాంబినేషన్, ఇద్దరు ప్రొడ్యూసర్స్గా ఇంకొక సినిమా చేస్తున్నారు. నిజంగా అన్ని పెద్ద హిట్లు అవ్వాలి కోన. ఈ హీరోకి, హీరోయిన్కి, డైరెక్టర్కి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ ప్రాఫిట్ అయితే తెచ్చేసుకున్నాడు తను. సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ కోన, లవ్ యూ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. వినాయక్ గారు, అంటే లేదు ఇందాక అదే మేము ఆ క్వశ్చన్ అడిగాము, అసలు టాలెంట్, చదువు ఇవి రెండు అవసరమా సక్సెస్ అవ్వడానికి, లేదంటే టాలెంట్ మాత్రమే సరిపోతుందా, చదువు మాత్రమే సరిపోతుందా? ఒకప్పుడు టాలెంట్ ఒకటే సరిపోతుందేమో ఒకప్పుడు, ఇప్పుడైతే చదువు కంపల్సరీ. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ట్యాగూర్ ఇక్కడ చేసిన తర్వాత చిరంజీవి గారితో చేశాను నేను. దాని తర్వాత నాకు హిందీలో ఒక చాలా పెద్ద స్టార్తో నాకు అవకాశం వచ్చింది ఆ సినిమా నన్ను చేయమని. నాకు అప్పుడు హిందీ రాదు, ఇప్పటికి కూడా రాదు. నేను మిస్ అయ్యాను. అలాగా లాంగ్వేజ్ చదువు లేకపోతే, మన వొకాబులరీ బాగోకపోతే, మనకి లాంగ్వేజ్లు రాకపోతే ఈరోజు ఎదగడం చాలా కష్టం, చాలా కష్టం. నిజంగా అందరూ మనస్ఫూర్తిగా బాగా చదువుకోండి, చదువుకున్న వాళ్ళే రండి. ఇంకా పెద్ద తెలివైన వాళ్ళు ఇంకా మంచి అవకాశాలు వస్తాయి చదువు ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ వినాయక్. బట్ అంతకన్నా గొప్పడయ్యో.
ఇంకా ఇవి ఉన్నాయేమో రజనీకాంత్ గారు చెప్పినట్టు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. గారు. సుమ గారు అబ్బాయితో కూడా సినిమా దీవే, మంచి సినిమా. థ్యాంక్ యూ అండి వినాయక్ గారు. థ్యాంక్ యూ. మంచి ఆర్టిస్ట్ వినాయక్ గారు అబ్బాయి కూడా. డైరెక్టర్ అవ్వక ముందు నుంచే నాకు సుపరిచితులే. వినాయక్ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు మేము ఇద్దరం కలిసి నేను సుమ గారు 4వ ముడి అని మీకు రైటర్ వినయ్ గారు తెలుసు కదా సార్, ప్రసాద్ గారు. ఆ వినయ్ గారు డైరెక్షన్ చేశాడు 4వ ముడి దాని పేరు. అది రాలా బయటికి, దానిలో హీరోయిన్ ఆవిడే. నాకు రాజీవ్ నాకు తారక్కి బాగా ఫ్రెండ్. అలాగా వీళ్ళ అబ్బాయి ఎదగాలని, అంటే రాజీవ్ కొడుకు హీరో అవ్వాలి, లోపల ఒక పెద్ద మంచి హీరో అవ్వాలని ఉంటుంది కదా లోపల. ఆ బాధ్యత కోన నువ్వు తీసుకో, మంచి కథ మాట్లాడుకుంటున్నాం. మంచి ఆర్టిస్ట్ అబ్బాయి. మాటలు అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ వినాయక్ గారు. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ద ఓకే, థ్యాంక్ యూ సో thank you. మచ్ అండి. థ్యాంక్ యూ కోన, లవ్ యూ. సుమగారిని నేను కన్నాంబ అని పిలుచుకుంటాను, మా సుమని, అందుకని ఆవిడకి నాకున్న రిలేషన్. థ్యాంక్ యూ. సంతోషం. గౌరవనీయులు పెద్దలు విజయేంద్ర ప్రసాద్ గారికి, నాకు అత్యంత ఆత్మీయులు వినయన్న. వినయన్న మాట్లాడమాక, నా స్పీచ్. నాకు అత్యంత ఆత్మీయులు నా సొంత అన్న వి వినాయక్ గారికి, తమ్ముడు బాబీ గారికి, బోస్ గారికి, మా కోర్టు నిర్మాత నాని గారి సిస్టర్, మాకు కూడా నువ్వు సిస్టర్ గారమ్మ, నువ్వు మంచి మంచి హిట్లు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరోకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఫంక్షన్కి నేను ఎందుకు వచ్చానంటే నిజంగా కోన గారి కోసం వచ్చాను. కోన గారు ఎంత కమ్మని వారంటే, ఎండాకాలం తర్వాత వర్షం తొలి వర్షం పడినప్పుడు కొట్టే మట్టి వాసన ఎంత కమ్మగా ఉంటుందో కోన సాన్నిహిత్యం అంత కమ్మగా ఉంటుంది. కోన గారి గురించి ఒకసారి నాకు వినయాన్ని చెప్పాడు, కానీ ఇండస్ట్రీ మొత్తం ఒక పక్క నుండి కోన ఒక్కడి నీ పక్క నుండి నువ్వు గెలిచేయచ్చు అన్నాడు. అది కోన గారి పవర్. కోన వెంకట్ అనేవాడు ఒకసారి మనిషిని నమ్మాడంటే ఎక్కడికైనా తీసుకెళ్తాడు. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి దాదాపు 60 డజన్ పై మంది డైరెక్టర్లని ఒక పెద్ద హీరోలను ఒప్పించి డైరెక్షన్ ఇప్పించడం అంటే నాట్ ఎ జోక్. హీరోలు 100 క్వశ్చన్స్ చేస్తారు, 200 సార్లు డౌట్లు పడతారు, ఎందుకంటే వాళ్ళకి హిట్ కావాలి కాబట్టి. వాళ్ళు హిట్టిన వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళని మాయ చేసి ఈ కథ తినండి, ఈ బాబీ దగ్గర ఇది ఉంది, ఈ సినిమా చేస్తే సూపర్ హిట్ దాన్ని ఒప్పించి వాళ్ళని డైరెక్ట్ చేసి ఒక హరీష్ శంకర్, ఒక బాబీ, ఒక గోపి మల్లినేని, శివ నిర్వాణ, ఇట్లా మన ఇంకా ఎంతోమంది నాకు తెలియని పేర్లు చాలామంది ఎంతోమందికి డైరెక్ట్ చేసి ఒక మంచిని చేరవేసి ఒక సక్సెస్ని ముందుకు తీసుకెళ్ళటంలో కోన వెంకట్ గారు ముందు ఉంటాడు. ఈ సినిమా ఎందుకు సూపర్ హిట్ అవ్వాలన్నానంటే కోన వెంకట్ గారికి నాకు తెలిసి 2-3 చిన్న చిన్న ప్రాపర్టీలు ఉంటే ఈ సినిమా కోసం ఆ ప్రాపర్టీలు అమ్మి కూడా సినిమా తీశాడు. అంటే ఆయనకి సినిమా మీద అంత ప్రేమ. నేనైతే సస్తే చేయను ఆ పని, నా ప్రాణం పైన చేయను. కోన గారు, నా ఆస్తి తాకట్టు పెట్టి నేను సినిమా తీయను. మీరు చేస్తున్నారంటే మీకు సినిమా మీద ఉన్న మక్కువకి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు సినిమాని ఎంత ప్రేమిస్తారో, ఈ సినిమా ముఖ్యంగా బ్యాండ్ మేళం సినిమాలో మీరు ఎత్తుకున్న విధానం. రోహన్ నువ్వు పైకి రా. రోషన్, సారీ అమ్మ. నిజంగా చెప్తున్నా, నువ్వు చేస్తుంటే ఇండస్ట్రీ టాలెంట్ ఎవడో సొత్తు కాదు, ఎవరైనా రావచ్చు. చాగలలో మామూలుగా పుట్టిన కుర్రాడు వి వినాయక్ కావచ్చు, నువ్వు ఎక్కడ పుట్టావో నాకు తెలీదు, నువ్వు ఇంకో నాని అవ్వచ్చు. ఎందుకంటే నాని వాళ్ళు కూడా చిన్న స్థాయి నుంచి ఎవడు ఇండస్ట్రీలో ఒక స్టార్ కొడుకు స్టార్ అవ్వడం ఎక్కడో రేరు. ఒక రామ్ చరణ్ లాంటి, ఒక మహేష్ బాబు లాంటి జరిగింది. కానీ నిజంగా ఒక స్టార్ డైరెక్టర్ కొడుకులు కానీ నా వారసుడు ఒక ఆస్తి ఇచ్చారు కానీ సక్సెస్ ఇచ్చారా వినయ్ అన్న ఎవరికన్నా? సక్సెస్ అనేది మన చేతులు లేదన్న. నిజంగా నేను చూస్తే అమ్మ నువ్వు నా కొడుకు పెట్టే బాగుండేది అనుకున్నాను లోపల. గణేష్ గారు ఒక్క నిమిషం. గణేష్ గారు ఇప్పుడే ఇక్కడికి వచ్చిన మన శ్రీ విష్ణు గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ చెప్తున్నాము. విష్ణు గారు ఆర్ సార్ ఈ అబ్బాయి వినేనా, ఈ అబ్బాయి చాలామంది
నాకు నిజంగా ముచ్చటేసిందని కుర్ర డ్యాన్స్ చేస్తుంటే. కానీ మీరు కూడా కానీ ఈ అబ్బాయిలో ఫైర్ ఉందన్నారు. మీలాంటి వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉండి ఈ అబ్బాయి సూపర్ స్టార్ అవ్వాలి. ఈ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఫ్రంట్ రౌండ్ ఏంటో నాకు తెలియదన్నా. ఈ అబ్బాయిని చూస్తే ముచ్చటేసింది. ఈ అబ్బాయి చేసే విధానం కానీ ఈ అబ్బాయి చేస్తానే చూస్తుంటే మా అబ్బాయి కూడా నీలా కావాలని బ్లెస్ చేయవా ట్రై నచ్చేవయ్యాను నాకు. కోన గారు, ఈ సినిమా మీకోసం సూపర్ హిట్ అవుద్ది, మీ మంచితనం కోసం సూపర్ హిట్ అవుద్ది. మీరు ఇంకో 10 మంది ఇండస్ట్రీకి డైరెక్టర్లు పరిచయం చేయాలని, ఈ సినిమాలో మీరు బాగా డబ్బులు సంపాదించుకోవాలని, మీరు చేసిన రిస్క్ కోసం భగవంతుడు మీకు సక్సెస్ ఇస్తాడు. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడండి. ఈ బ్యాండ్ మేళం బ్లాక్ బాస్టర్ అవుద్దని మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి సినిమా ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జగదీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి కోర్ట్ మూవీ ఇచ్చినందుకు. అండ్ బావి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ రికార్డింగ్ కూడా అంతా కంప్లీట్ అయింది, ఫైనల్ మిక్స్ కూడా అయిపోయింది. అండ్ మూవీ కూడా చాలా దాంట్లో ఫన్ ఉంటుంది అండ్ ఒక ఎమోషన్ ఉంటుంది, అంతా కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ థ్యాంక్ యూ శ్రీదేవి, థ్యాంక్ యూ, బాగా చేసావు సినిమా అంతా. అండ్ రోషన్ ఓకే, అలాగే ఇవాళ ఇంకొక స్పెషల్ సాంగ్ని కూడా లాంచ్ చేయనున్నాము. బ్యాండ్ మేళం రీమిక్స్ సాంగ్. అది ఇప్పటివరకు విడుదల చేయనటువంటి ఒక ఆల్బమ్. అవకాశాల కోసం చాలా రోజులు ఏడ్చానండి. కానీ నిన్న ఒక ప్రీమియర్ షో వేసాము. ఆ జ్యూస్ వచ్చిన తర్వాత జనాలు అందరూ ఏడ్చారు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు. అప్పుడు నా ఏడుపుకి ఒక మీనింగ్ ఉంది అనిపించిందండి. సూపర్. మీరు కూడా ఉంటే బాగుండేది, కలిసి ఏడ్చేవాళ్ళం. వస్తా 26వ తారీఖున వచ్చి పొద్దున పూజ చేసుకొని ఆ తర్వాత వచ్చి కలిసి ఏడుస్తా. ధైర్యం వచ్చింది, మీరు వెళ్ళొచ్చు. మీ ఆవిడ చూడండి ఎంత హ్యాపీ అక్కడే ఉంది అసలు. అబ్బా. అవును. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఎందుకంటే మీరు అంటోళ్ళు రావడం వల్ల మా సినిమా ఇంకో 4కి రీచ్ అవ్వద్దు, ఇంకో ఎక్కువ మందికి తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి మొదలు పెడితే బెక్కం వేణుగోపాల్ గారు నన్ను కోన సార్ దగ్గరికి పంపించారు. థ్యాంక్ యూ సార్, మీ వల్లే నేను కోన సార్ దగ్గరికి వెళ్ళాను. ఆయన సింగిల్ సిట్టింగ్లో ఈ స్టోరీ ఓకే అయిపోయిందండి. అప్పటి నుంచి ఇక్కడ వరకు కోన సార్ ఎంత సపోర్ట్ చేశారంటే అది నేను మాటలో చెప్పలేను. థ్యాంక్ యూ సార్. రోషన్ అండ్ శ్రీదేవి, ఖచ్చితంగా మీరు ఇద్దరు ఫ్యూచర్లో పెద్ద స్టార్స్ కాబోతున్నారు. అది ఈ సినిమా నాకు యాక్షన్ చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు సార్, మీతో సాంగ్ సిట్టింగ్లో కూర్చొని సాంగ్ రాయించుకోవడం అనేది అది అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే సార్, మీరు రాసిన రాజమ్మ సాంగ్ కానీ పల్లెల్లోని సందలోని సాంగ్ కానీ అవి ఎంత ఇష్టం అంటే సార్, మీరు జస్ట్ అదేంటో సార్ అర్థం కాదు, అలా ఇలా తిరుగుతారు, సాంగ్ రాసిస్తారు. సూపర్ సార్, నాకైతే చాలా ఎంజాయ్ చేశాను మీతో పాటు కూర్చొని రాయడం. అండ్ థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన మంగ్లీ సాంగ్ కానీ సునీత గారు పాడిన సాంగ్ కానీ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. విజయబుల్ కానీ థ్యాంక్ యూ. మీరు అసలు ఎప్పుడు కాకినాడ వదిలి రారు, కానీ మ్యూజిక్ మాత్రం అద్దరగొట్టారు సార్. నిన్న మొత్తం అంతా ఎమోషనల్ సీన్ క్లైమాక్స్లో చూసిన తర్వాత చాలామంది ఏడ్చారు. అందరూ వచ్చి నాకు కంగ్రాట్స్ చెప్తున్నారు. నాకు కాదండి విజయ్కి చెప్పండి, ఎందుకంటే మ్యూజిక్ ఇంటే చాలా ఏడ్ చేస్తాం మనం, అంత బట్టి మ్యూజిక్ ఇచ్చారని చెప్పానండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జనరల్గా రేపు ఏం జరుగుద్ది అనేది మనం ఈరోజు చెప్పలేమండి, కానీ ఆడియన్స్ రేపు థియేటర్కి వెళ్ళి క్లైమాక్స్ చూసిన తర్వాత ఆ క్లైమాక్స్ నడుస్తున్నంత సేపు క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఈ సినిమా తీసింది ఎవడరా అని ఒక డౌట్ వస్తుందని మీకు. అప్పుడు ఒకసారి ఈ వీడియో చూడండి. నా పేరు సతీష్ జవ్వాజీ అండి, అండ్ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను ఇంకా ఒక స్పెషల్ పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలి, సురేష్ బాబు గారికి. సార్, ఆయన సినిమా చూసి వెంటనే అసలు ఫోన్ చేసి పిలిపించారు. అసలు నాకు అసలు గ్రేట్ థింగ్ సార్. అసలు నేను ఆ రోజు జీవితంలో నేను మర్చిపోలేను అలాంటి రోజు. ఎందుకంటే అసలు మీరు ఒక లెజెండ్. ఆయన నుంచి నాకు ఫోన్ వచ్చింది అంటే నేను ఫస్ట్ నమ్మలేకపోయాను. వచ్చిన తర్వాత భయపడక బాబు, మెచ్చుకోవడానికే పిలిచాను నేను అన్న తర్వాత కొంచెం హ్యాపీ అనిపించింది సార్. చాలామంది కష్టపడ్డారు సార్ ఈ సినిమా కోసం. అందరి పేర్లు ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను, కానీ అందరికీ థ్యాంక్ యూ. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కానీ, కాస్ట్యూమ్ డిజైనర్ నందన, శ్రావణి, అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్చ్ 26 రోజు శ్రీరామనవమి రోజు సినిమా వస్తుంది, చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. వచ్చినాయి.
అది వాయించలేదు కానీ ఫీలింగ్ పాట నీకు ఎందుకు వచ్చిందిరా? సరే కోర్టులోని మీ పాట వాయించు. ఓ బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నాడు ఇది. రెడీ 1 2 3. నాట్ బ్యాడ్, సూపర్. విజయ్ గారు ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇది మాత్రం నాకు ఒకటి అర్థమైంది సతీష్ గారు, ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించాలి అంటే మనలో గాలి ఉండాలి. గట్టిగా గాలి నేనైతే ట్రై చేయట్లేదు. ఇది ఈ సినిమాలో విచ్చేసిన పెద్దలందరికీ, విజేంద్ర ప్రసాద్ గారికి, సురేష్ బాబు గారికి, బాబీ అన్నకి, శ్రీ విష్ణు గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాలో నేను 3 పాటలు రాయడం జరిగింది. మంగ్లీ అండ్ సునీత గారు అట్లాగే సాకేత్ ఒక పాట పాడారు. ఆ పాటను ఇంకా ఎందుకు దాచిపెట్టారో మా కోన గారు తెలియదు, కానీ ఆ పాటను ట్రంప్ కార్డ్ లాగా థియేటర్లో వాడతారేమో. ఆ పాట కూడా ఇందులో ఉంది, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మామూలుగా అంటే నా రచనా శైలికి భిన్నంగా నాకు ఒక మెలోడీ సాంగ్ ఇచ్చి, ఒక బాధాకరమైన పాట ఇచ్చి సునీత గారు పాడే పాట నాతో రాయించారు. అందులో నాకు నచ్చిన కొన్ని ప్రయోగాలు చేశాను నేను. నా రేపటి వెలుగు ఈ చీకటి నడుగు, ఈ నిప్పుల వాగు ఏ మంచున కరుగు, ఏంటో ఏమో పిచ్చిది ప్రేమ, ఎప్పుడు సాయం రానే రాదే, కళ్ళలో దాగి కలలను చూపి ఎటు పోయిందో కన్నీరై అని ఇట్లాంటి మంచి చిన్న చిన్న పదాలతో మంచి ఎక్స్ప్రెషన్స్ రాసే అవకాశం నాకు ఇచ్చారు. మంచి ట్యూన్లు అందించిన విజయ్ బుల్గానిన్. కాకినాడలో ఉంటాడు తను, ప్రకృతికి దగ్గర, అంత స్వచ్ఛంగా మంచి ట్యూన్లు అందించాడు. ఇందాక పెద్దలు విజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక ఎక్స్పీరియన్స్డ్ కోచ్ ఉంటే ఆ టీం మొత్తం చాలా అద్భుతంగా ఆడతారు. అట్లాంటి మా కోన గారు ఎక్స్పీరియన్స్డ్ కోచ్ ఉండి దగ్గరగా వీళ్ళందరితో అద్భుతంగా పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నారు. మా దర్శకులు సతీష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, మంచి పాటలు నాతో రాయించినందుకు. బ్యాండ్ మేళం అని పేరు పెట్టినందుకు ప్రతి ఈవెంట్ అంతే సందడిగా కొనసాగిస్తున్నారు. ఇంకా అసలు ప్రమోషన్ అయితే చెప్పక్కర్లేదు, ఏది వదలట్లేదు. ఉగాది, రంజాను ఏది వదలట్లేదు మా కోన గారు. నేను ఏదన్నా ఒక పోస్ట్ పెట్టుకొని ఎన్ని లైకులు వచ్చాయో చూసేలోపు 10 బ్యాండ్ మేళం పోస్టులు ఉంటున్నాయి. అందులో నేను పెట్టిన పోస్ట్ నాకు కనిపించట్లేదు, బ్యాండ్ మేళం పోస్టు టకా టకా వచ్చేస్తున్నాయి. అట్లాంటి ప్రమోషన్ కూడా ఎంతో విగరస్గా చేసి చాలా అంతమందికి ఈ సినిమాను చేరవేశారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే యూట్యూబ్లో కింద కామెంట్లు రాస్తున్నారు, అరే ఇది నిబ్బా నిబ్బి లవ్ స్టోరీరా అని. నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ, కానీ మీ మనసులకు అబ్బా అనిపించే ఒక మెలిక కూడా ఉంది, మంచి కంటెంట్ కూడా ఈ చిత్రంలో ఉంది. అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు రోషన్ అండ్ మా శ్రీదేవి. మిగతా కళాకారులు కూడా, మిగతా కో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఈ బ్యాండ్ మేళాన్ని మీరు గట్టిగా సౌండ్ చేయబోతోంది థియేటర్లో. ఈ బ్యాండ్ మేళాన్ని ఎంతో సందడిగా రిసీవ్ చేసుకుందాం, అత్యద్భుతంగా ఆదరిద్దాం. ఈ 26కు థియేటర్లో సందడి చేయబోతోంది. అందరినీ వచ్చి మనస్ఫూర్తిగా ఈ టీంని, మా టీంని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నా. అట్లాగే అన్నతో పాటు నేను స్క్రీన్ మీద నా నేమ్ షేర్ చేసుకోవడం చాలా సంతోషం. నేను గురువుగా భావించే మా గుంగురు జుట్టు గురువు గారి పక్కన నేను నిల్చోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. పెద్దలందరికీ నమస్కారం. విజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమానికి వచ్చి మీ ఆశీస్సులు అందించినందుకు. అట్లాగే బాబీ గారికి, సురేష్ బాబు గారికి, కోర్టు దర్శకులు జగదీష్ గారికి చాలా మంచి సినిమా, చాలా స్వచ్ఛమైన సినిమా. అట్లా విజయ్ బుల్గాని ఎంతో మంచి సంగీతం వస్తున్నారు. ఆదిత్య సంగీతం, మంచి సంగీతాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు. అట్లాగే నాని గారి అక్కయ్య గారు, తర్వాత పిల్లలిద్దరు రోషన్, శ్రీదేవి కోర్టులో ఎంత సహజంగా నటించారో మళ్ళీ అంతే గొప్పగా నటించే అవకాశం ఉన్న కథనం ఈ సినిమాలో ఉంది. తప్పకుండా స్వచ్ఛమైన మీ నటనకు సహజమైన కథ తోడైతే మరింత గొప్పగా రాణిస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. శ్రీవిష్ణు గారు ఎంతోమంది కథానాయకులు సినిమా పరిశ్రమలో ఉన్నా కూడా ప్రత్యేకంగా మీదంటూ ఒక మార్గాన్ని, మీదంటూ ఒక శైలిని ఏర్పరచుకొని మీరు అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు. నేను సామాజికంలో చూశాను. తర్వాత మొన్న నారీ నడుంబురారిలో కూడా ఒక చిన్న పాత్ర, చిన్న నిడివి ఉంటుంది, క్యామియో చేశారు.
దాంట్లో కూడా మీదంటూ ఒక ప్రత్యేకతను మీరు చాటుకున్నారు. అట్లాగే మీ డైలాగ్ డెలివరీ, మీ సంభాషణ చాతుర్యం చాలా బాగుంటుంది. సతీష్, నీకు మంచి భవిష్యత్తు ఉంది సతీష్. నువ్వు పాటలు రాయించుకునేప్పుడు నువ్వు చెప్పే విధానం, మాకు ఆ కథనంలోకి మేము వెళ్ళే విధానం, ఆ లోతుల్ని స్పృశించడానికి నువ్వు చెప్పే విధానం చాలా బాగుంటుంది. మనస్ఫూర్తిగా నీకు నా అభినందనలు. తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది. అట్లాగే వేణుబెక్కం గారు, మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. ఇలాంటి సినిమాను తీసే అవకాశం ఆ దర్శకుడికి ఇప్పించినందుకు. కోన గారు, ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టుగా ప్రచారం, ఎంత పెద్ద సినిమా అయినా ఎంత చిన్న సినిమా ప్రచారం లేకుంటే సినిమా లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు. మీరు ఈ సినిమాకు చేసిన ప్రచారం ఎంత గొప్పగా ఉందంటే సినిమా చరిత్రలో ప్రచారానికి ఇది ఒక ఉదాహరణలాగా ఉంది. అయితే ఒకటి ప్రచారం ఎంత చేసినా కూడా సినిమా చేరువవుతుంది, కానీ అందులో ప్రతిభా నైపుణ్యాలు ఉంటేనే సినిమా గొప్పగా ఉంటుంది. అందులో ఈ సినిమాలో ఆ ప్రతిభా నైపుణ్యాలకు ఎలాంటి కొదవలేదు. తప్పకుండా ఈ సినిమా మరొక మైలురాయి అవుతుంది. వాళ్ళ చరిత్రలో, మీ చరిత్రలో కూడా మైలురాయి అవుతుంది. మనస్ఫూర్తిగా నేను అందరినీ కూడా అభినందిస్తూ, సినిమాలో తమ్ముడు 3 పాటలు రాశారు, నేను కూడా మంచి పాటలు 3 రాశాను. అందులో అంటే నా శైలికి భిన్నంగా రాసిన పాట తిప్పుకుంటున్నావు, అది చాలా ఆదరణ పొందుతోంది. సినిమాకి అది చాలా ఉపయోగకరంగా ఉంటుందనడంలో నాకెంతో ఆనందంగా అనిపిస్తోంది. కళ్ళే ఎగరేస్తుంటావు, అంతలో పళ్ళే నోరుతూ ఉంటావు, అల్లరి చేస్తూ ఉంటావు, ఇంతలో చల్లని మాటలు చెబుతావు, అందరికంటే సిన్ని మొల్లిలా అలిగే నూగూసుంటావు, సందే దొరికితే పెద్ద మనిషిలా పెత్తనమే చేస్తుంటావు, ఎన్నో ఎన్నో ఏషాలేసి దీపం చుట్టూ పురుగును చేసి తిప్పుకుంటానవు నన్నే నీ చుట్టూ దిప్పుకుంటానవు, మంచం చుట్టూ దోమ లెక్క, బెల్లం చుట్టూ ఈగ లెక్క, గుడి చుట్టూ భక్తుని లెక్క, బారు చుట్టూ దాగబోతు లెక్క తిప్పుకుంటానవు నన్నే నీ వెనక తిప్పేసుకుంటానవు. తర్వాత ఇందులో రామ్ మీరియల్ గారు పాడిన పాట కూడా నాకు చాలా ఇష్టం. అందులో లొందాలున్నా బొందాలున్నా నేనే ఎల్లే సడకు, ముందరికే పోతుంటాను రానే రాదు ఫరకు, ఇచ్చేవాళ్ళు ఇస్తుంటారు గడికొక్క జరుకు, చచ్చిపోయే కర్మేం లేదు చేసుకుందాం వర్క్, రాజమ్మో ఇడిసిపోయింది రో రాజమ్మో పొడిసిపోయింది రో, నన్నింకా మరిసిపోయింది రో, నా గుండె ఇరిసిపోయింది రో. రాజమ్మ పోతే వాళ్ళ జేజమ్మ అనుకునే రోజుల్లో రాజమ్మనే ఎందుకు కావాలనుకున్నారో ఈ సినిమాలోని ఆ గాఢత చెప్తుంది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, మీకు మరింత గొప్ప భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏమైనా ఒకసారి మీరు ఈ పాట వద్దులేండి. అట్లాగే ఈ సినిమాలో నటించిన యోగిత గారు, తర్వాత ఏవిఎస్ గారు, శాంతి గారు, ఏవిఎస్ గారు కూతురు ఆవిడ, మీ ఇద్దరు కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు.